హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. విజయ్ తమిళనాడులో గెలవటం గానీ, పార్టీ ఫార్మ్ చేయడానికి పడుతున్న కష్టాలే గానీ, ఇవన్నీ చూస్తున్నాం. బట్ బిఫోర్ గూడా దీని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో శేఖర్ భాషా గారితో. ఈరోజు మన స్టూడియోలో శేఖర్ భాషా గారు ఉన్నారు. సో దాని గురించి మాట్లాడదాం. నమస్తే శేఖర్ భాషా గారు. నమస్తే. ఆఫ్టర్ లాంగ్ టైమ్. బావుంటది. గుర్తుందా ఎలక్షన్స్ అన్నీ లేకముందు అసలు టీవీకే పార్టీ అంటే ఏంటి? టీవీకి ఇదేంటనేది ఫస్ట్ మనమే అబ్రివేషన్ బయటికి పెట్టాం. 'త్రిష విజయ్ కృష్ణన్ పార్టీ' అని. యెస్. సో, యాక్చువల్‌గా ఆవిడ లెగ్ బావుందేమో. హ్మ్. చాలా మంది అనుకుంటారు, ఈ విడాకులు తీసుకోగానే ఈయనకి కలిసొచ్చింది. 'త్రిష లెగ్ కలిసొచ్చింది' అని చెప్పి. అప్పట్లో సినిమాల్లో కూడా 'త్రిష' లెగ్ బాగా హిట్లిచ్చింది. హ్మ్. లైక్ 'నువ్వు వస్తానంటే నేను వద్దంటాను' గాని. కొంతమంది హీరోయిన్‌ల లెగ్ అంటే వాళ్ళు ఎంత మంచి టాలెంటెడ్ ఎంత ఇదైనా కూడా వాళ్ళ లెగ్ కలిసి రాలేదని చెప్పి చాలా సార్లు అనుకుంటా. ఐరన్ లెగ్ బాబోయ్ తీసుకోవాలి. బట్ 'త్రిషకి' ఆల్‌వేస్ గుడ్ లక్ చార్మ్ ఉన్న హీరోయిన్‌గా చూసారు. ఆ గుడ్ లక్ మన విజయ్‌కి కూడా కలిసొచ్చింది అన్నట్టుగానే చెప్తారు. అయితే అంటే నేను విడాకులు ఇవ్వకుండా ఉండుంటే ఇవాళ నేను సీఎం భార్యని కదా! అని ఆవిడ బాధపడే స్టేజ్‌లో ఉందని. హ్మ్. ఇప్పుడు విడాకులు లేదు తూచి తూచి విడాకులొద్దు అని చెప్పి కలిసి ఉందాం అన్నట్టుగా మాట్లాడుతుందని. ఇవన్నీ కూడా అవకాశవాదం కిందకొస్తాయి. ఒకవేళ అటువంటివి ఏమన్నా జరిగితే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అదే ఉంది. పదవి మళ్ళీ లేనప్పుడేమో నాకొద్దు, పదవి ఉన్నప్పుడేమో కావాలి అనడం కూడా అవకాశం. వద్దనుకున్నప్పుడు వద్దు. సరే వాటెవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్. అది ప్యూర్‌లీ హిస్ పర్సనల్ లైఫ్. యెస్. బట్ కాకపోతే ఇప్పుడు బయట దాని వలన తను ఎలక్షన్స్ ముందు చాలా నెగటివిటీ ఎదుర్కొన్నారు. అవును. సో, ఎప్పుడైతే డైవర్స్ అన్నారో వేరే ఒక హీరోయిన్‌తో నేమ్ బయటికి చెప్పలేదు. సంగీత గారు విజయ్ వాళ్ళ వైఫ్ సంగీత గారు ఇదే చెప్పారు. వేరే ఒక హీరోయిన్‌తో అఫైర్ ఉంది కాబట్టి నాకు వద్దనుకుంటున్నానని చెప్పి క్లియర్‌లీ కోర్ట్‌కిచ్చిన దాంట్లోనే ఆమె మెన్షన్ చేశారు. అవును. తిరుగుతాం అయితే ఏం చేస్తాం అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళడము, ఫోటోలు ఇవ్వడము, మీటింగ్స్‌లో కలవడం ఇవన్నీ కూడా చూపించారు కదా! అయి ఏంటి అని చెప్పి. హ్మ్. జనాలకి నీకెంతమంది భార్యలు, ఎన్ని ఎఫ్ఐఆర్‌లున్నాయి. దట్స్ నన్ ఆఫ్ దెయిర్ బిజినెస్. ఎందుకంటే మన తెలుగు పాలిటిక్స్‌లో కావచ్చు, తమిళ్ పాలిటిక్స్‌లో కావచ్చు. ఎంజీఆర్ గారికి ముగ్గురు భార్యలు. అది కాకుండా జయలలిత గారు. అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. మరి జయలలిత గారిని నెత్తిన పెట్టుకున్నారు కదా! ముగ్గురు భార్యలని పక్కన పెట్టి. అంటే ఇక్కడ భార్య కన్నా ఎఫ్ఐఆర్‌కి విలువెక్కువ అనే కోణం వెళ్తుంది కదా! ఇప్పుడు హ్మ్. ఎంజీఆర్ గారికి ముగ్గురు భార్యలను పక్కన పెట్టి ఆయన ఎఫ్ఐఆర్ అనుకున్న ఆవిడ జయలలిత గారిని నెత్తిన పెట్టుకొని ఆవిడకి 2 టర్మ్స్‌గా 5, 6 టర్మ్స్ చేసినట్టున్నారు ఆవిడ సీఎంగా. అంత ఇది ఇచ్చారు. రెస్పెక్ట్ ఇచ్చారు. త్రిష కూడా ఒకానొక టైంలో నేను సీఎం అవుతా. నా సీఎం ఆగడం అంది కదా! ఇక మన మన సైడ్ కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా అని చెప్పి జగన్ గారు ఎంత మొత్తుకున్నా కూడా పట్టించుకున్నారా? 21 బంపర్ మెజార్టీ పెట్టి గెలిపించారు కదా! సో, దే డోంట్ కేర్. మాకేం చేస్తావు అనేదే ఇంపార్టెంట్. మా అభిమానం ముఖ్యం తప్ప నువ్వు ఆయన పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి ఏదో రకంగా బురద జల్లడం అనేది జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు. సో, కాబట్టి విజయ్‌ని ఇరకాటంలో పెట్టడానికి ఎప్పుడు కూడా ఫస్ట్ టైమ్ రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి ఏ రకమైన స్కాములు, కుంభకోణాలు ఇవన్నీ ప్రజా నిధులు కాజేసిన చరిత్ర ఉండదు కాబట్టి వీళ్ళకి ఏం చేయాలి? పర్సనల్ లైఫ్‌లో నుంచే ఎతకాలి. అగో నీ సినిమాలో ప్రొడ్యూసర్ లాస్ చెప్పారు. వాడు ఊరేసుకొని చచ్చిపోయాడు. వాడికి నువ్వేం చేసావు? ఇటువంటివి ఏదో ఒకటి తీసి ఇది చేయాలి. సో, విజయ్‌ని ఇదొక్కటే అంటే విమర్శించడానికి వాడడం మాత్రమే కాదు. విజయ్‌ని అడ్డమైన కేసులో ఇరికించడానికి, ఆయనని చూడడానికి వచ్చిన అభిమానులు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళకి సంబంధించిన దగ్గర నుంచి, ఆయన 'జననాయక్' సినిమా బయటికి రానివ్వకుండా రకరకాలుగా అడ్డంకులు క్రియేట్ చేస్తూ, ఆయన్ని వేధించే క్రమం అయితే జరిగింది దాంట్లో. విజయ్ కూడా చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. అంత చేసినా కూడా ఆయన స్టాలిన్ సార్ అనే సంబోధిస్తారు. స్టాలిన్ సార్ గుర్తుపెట్టుకోండి సార్ ముందే చెప్పాడాయన. ఏ ఎన్నికల్లో మీరు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత మీ మనసులో మీరు అనుకునే మాట చెప్పనా? ఎందుకురా ఈ విజయ్‌ని గెలికాను? ఎందుకురా ఇతన్ని వేధించాను? ఎందుకురా ఇతన్ని ఇబ్బందులు గురి చేశానని మీరు తలుచుకొని నెనచ్చి తలుచుకొని ఏడవకపోతే విజయ్ కాదని చెప్పాడు. కాన్ఫిడెన్స్ మంచిదే. కానీ మీరు గమనించాల్సిందేంటంటే ఇదే విజయ్, అంతే చరిష్మా ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి కూడా ఉంది. హ్మ్. మరి ఆయనెందుకు గెలిచాడు? ఈయనెందుకు గెలవలేదు? ఆయనకన్నా ఈయన ఎక్కువ కష్టపడ్డాడు కూడా చెప్పాలంటే. పాయింట్ ఏంటంటే ప్రజలు. తమిళ ప్రజలకి ఆహ్, అభిమానం చాలా గట్టిగా ఉంటది వాళ్ళకి. చాలా అంటే చాలా గట్టిగా ఉంటది. మనం కాంట్ ఈవెన్ కంపేర్. మన హైదరాబాద్‌లో ఇక్కడి నుంచి మీరు బయటికెళ్లారంటే మన తెలుగు,
మనం తెలుగు వాళ్ళం అని పక్కన పెట్టేసి క్యాబే ఆతా హై ఆటో కైకు ఇదర్ అంతా హిందీలోనే. బయటికి వెళ్ళిన తర్వాత మనం అంతా హిందీయే మాట్లాడతాం పేరుకే. లోపల ఇక్కడ మనం కూర్చొని తెలుగు మాట్లాడుకుంటాం. అవతల వాడు తెలుగు అని తెలిసినా కూడా మనకి స్టార్టింగ్ హిందీ వచ్చేస్తుంది. ఎక్కడ కూడా మన భాష ఇదైపోతుందో, మన తెలుగు నాశనం అయిపోతుంది, అడ్డమైన కొక్కిరాయి మాటలన్నీ కూడా తెలుగులోకి వచ్చేసినాయి అని చెప్పి బాధలు మనం పెద్ద పట్టించుకోం. చాలా లిబరల్ మనం, బ్రాడ్ మైండెడ్. ఎవరైనా రావచ్చు ఇక్కడికి, హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోవచ్చు, బిజినెస్లు చేసుకోవచ్చు. పెద్ద మనసు మనది, పెద్ద మనసు మనది. సో కానీ తమిళ్లో అలా ఉండదు. నువ్వు ఇక్కడికి వచ్చేవంటే తమిళ్ నేర్చుకో, తమిళ్లోనే బోర్డులు ఉండాలి. కంపల్సరీగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఎస్పెషల్లీ పిల్లలు చదువుకుంటుంటారు, ప్రతి ఒక్కరికి తమిళ్ కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి. సో ఎప్పుడైతే మీరు హిందీ రుద్దడానికి ట్రై చేస్తారో పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చేస్తాయి ఇక్కడ. ఎవర్రా నువ్వెవరు మమ్మల్ని శాసించడానికి? దే ఫీల్ చాలా మందిలోకి ఇది సపరేట్, మమ్మల్నిగా ఉన్నాయండి, మేము కలుషితం చేయకండి. మా భాష జల్లికట్టుని ఆక్షేపించినప్పుడు కూడా చాలా పెద్ద ఇదైపోయింది. సో రాహుల్ గాంధీ గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పార్లమెంట్లోనే. నో మ్యాటర్ వాట్, మీరు ఎంతైనా ట్రై చేయండి, తమిళనాడులో మీరు పాదం కూడా మోపలేరు, తమిళ ప్రజలు మిమ్మల్ని అవుట్ రేట్ తిరస్కరిస్తారు. సో ఇంత చేస్తే ఒక్క సీట్ అయితే సాధించుకోగలిగింది బీజేపీ. అది గొప్ప విషయమే చెప్పాలి. కానీ తమిళ ప్రజలు ఏ రకంగానూ కూడా రానివ్వరు బీజేపీని. వాళ్ళకి ఏంటంటే, మీకు గమనిస్తే వాళ్ళ కల్చర్ గమనిస్తే, డిఎంకే స్టార్టింగ్ స్టేజ్లో అప్పట్లో పెరియార్ అని ఒక ఆయన స్థాపించినప్పుడు విచిత్రమైన ఇదనమాట పోకడ. మన తెలుగు వాళ్ళని కూడా సహించలేమేమో, చాలామంది తమిళియన్స్ కూడా సహించలేదు అప్పట్లో. కానీ ఇష్టు ఏంటి అంటే, రాముడు గారి దేవుడు రావణాసుడి దేవుడు అంటాడు. రాముడు ఆర్యుడు, ఎక్కడి నుంచో వచ్చాడు, యూరప్ నుంచో ఎక్కడి నుంచో, సెంట్రల్ యూరప్ నుంచో ఎటు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ రాజ్యం చేశాడు. నువ్వు మా నేటివ్ కాదు, రావణాసుడు మా నేటివ్, రావణాసుడు ద్రావిడు. అండ్ రాముడు చేసినంత తప్పు, ఏం చేసినంత ఒప్పు అనే కోణంలో ఆయన తీసుకెళ్తాడు. ఆఖరికి సీతమ్మని కూడా ఏదో మాట్లాంటాడు. ఇప్పుడు కాదు, 30 ఏళ్ల క్రితం సంగతి. అప్పట్లోనే వీళ్ళు నార్త్ ఇండియాలో మీరు రావణాసుడిని తగలబెడుతుంటే ఇందిరాగాంధీకి ఉత్తరాలు రాసేవాళ్ళు వీళ్ళు. దయచేసి ఈ రావణాసుడిని తగలబెట్టడం అన్నీ చేయకండి, ఆయన మా ద్రవిడికి ఐకను, ఆయన అట్లాంటివి చేయకండి, అలాంటివి చేస్తే మేము ఇక్కడ రాముని తగలబెట్టాల్సి వస్తుంది. చేశారు అట్లా. మళ్ళీ ఇందిరాగాంధీ రామ్లీలకి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చిన వెంటనే వీళ్ళు ఇక్కడ రావణ లీల అని స్టార్ట్ చేసి, రావణ్ణి ఇచ్చేసి, రావణ్ణి ప్రైజ్ చేసి, రావణ్ణి పూజించి, ఆయనకి పాలాభిషేకాలు చేసి, రాముని పెట్టి అక్కడ రాముని తగలెట్టారు. అటువంటి దారుణమైన మూలాలున్న ఇది. అంటే నాస్తికుల బేసికల్ వీళ్ళు, నాస్తికతంతోగా ఈ తెక్క కూడా అనమాట. ఆయనే స్టార్ట్ చేసిన ఈ డిఎంకే. ఇంకా వాళ్ళ వారసత్వం అంతా కూడా అలాగే ఉంటుంది చూడండి. దేవుని మీద నమ్మకాలు అలాంటివి ఏమి ఉండవు, కంప్లీట్ ఎథిస్టులు. సో అలా స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆ డిఎంకే రెండుగా స్ప్లిట్ అవ్వడం, అరౌండ్ 1973 అనుకుంటా. అప్పుడే ఎంజీఆర్ రావడం. అప్పటిదాకా కరుణానిధి ఎంజీఆర్ మంచి దోస్తులే. తర్వాత విడిపోవడం, ఎంజీఆర్ సపరేట్గా ఏఐడిఎంకే పెట్టడం. ఇప్పట్లో ఏఐ చాలా ఫేమస్, కానీ అప్పట్లోనే ఏఐడిఎంకే పెట్టారు. అయితే అలా ఏఐడిఎంకే స్టార్ట్ చేసిన తర్వాత అప్రతిహత జైత్రయాత్ర. అంటే ఇప్పుడు విజయ్కి సంబంధించి భయపడుతున్నది కూడా అదే. వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఒక హీరో ఇట్లా నిలదొక్కున్నాడు, ఒక సీఎం అయ్యాడు అంటే ఇంకా రాబోయే ఒక 20-30 ఏళ్ళు మనం వాడిని ఆపలేము అనే కోణం గట్టిగా ఉంది. ఎందుకంటే ఎంజీఆర్ వాజ్ దేర్. ఎంజీఆర్ ఉన్నంత కాలం ఆయనే సీఎం. ఇందాక మనం చెప్పుకున్నాం జ్యోతి బస్ లాగా. ఎంజీఆర్ చనిపోయిన తర్వాత అప్పట్లో మళ్ళీ జయలలిత ఆయన పార్టీని పుడికొచ్చుకోవడం. జయలలిత వచ్చిన తర్వాత మాత్రం హాఫ్ అండ్ హాఫ్, 5 ఏళ్ళు ఈవిడ, 5 ఏళ్ళు వాళ్ళు, 5 ఏళ్ళు ఈవిడ. కరుణానిధి రాగానే ఈవిడ జైలుకు పోద్ది, ఈవిడ సీఎం అవ్వగానే కరుణానిధి జైలుకి పోతాడు. జైలుకి పోవడం ఏకంగా మన ఆంధ్ర పాలిటిక్స్లో జగన్, చంద్రబాబు గారు వీళ్ళ మధ్య ఉండేవి ఉన్నాయి చూసారు. జనరల్గా ఈయన సీఎం అయినప్పుడు ఆయన ఏదో రకంగా ఎరకట్టంలో పెట్టి జైల్లో పెట్టించాలని, ఆయన సీఎం అయినప్పుడు ఈయన 16 నెలలు ఎంతో పెట్టించాలని, ఇలా థ్యాంక్ గాడ్ ఈ టర్మ్లో మనం అటువంటివి చూడలేదు.
యాహ్! బట్ ఇంతకుముందు. కానీ తమిళనాడులో అది రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. ఈవిడ సీఎం ఏంటంటే మేబీ వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌లో ఈయన లోపల పోవాల్సిందే. అది కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి తెలుగులో అప్పట్లో. ఏంటంటే ఇప్పుడు పేరులోనే జయలలిత, జయలలిత ఉంది. జయలలిత అన్నావు కదా! అని జైలుకి తీసుకెళ్లారు. జయలలిత. అయ్యో! సరే. అలా ఇది నడిచింది. ఇప్పుడు ఎప్పుడైతే జయలలిత చనిపోయారో, జయలలిత చనిపోయిన తర్వాత అప్పుడు ఏఐడీఎంకే బెటలు మారిపోయింది. కానీ శశికళ షీ కుడ్ హ్యావ్ మేనేజ్డ్. ఆ శశికళ అనే ఆవిడ కాకపోతే ఆవిడకి అంత మంచి రెప్యుటేషన్ లేదు. మన్నార్‌గుడి అని అటు సైడ్ మంచి రౌడీజం ఉన్న ఏరియాలు అనమాట. మట్ట ఏరియాలు బాగా. మన్నార్‌గుడి, తూత్తుక్కుడి, సౌత్ సదరన్ తమిళనాడులో వీళ్ళకి బాగా రౌడీజము, దానికి తోడు చేతబడులు, బాణామతులు ఇవన్నీ కూడా హ్మ్. ఆ బ్యాచ్ అని చెప్తారు. ఆవిడ మీద కొన్ని దొమ్మి కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు ఇలాంటివి చాలానే ఉన్నాయి. కరెక్ట్‌గా ఈవిడ అది మీరు చూసే ఉంటారు, చాలా ఫేమస్ శపథం. మంగమ్మ గారి శబ్దంలాగా. అవును. జయలలిత సమాధి దగ్గరికెళ్ళి థప 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 అని 3 సార్లు కొట్టి సినిమా స్టైల్‌లో చేసింది కదా! బట్ అది యాదృచ్ఛికమో లేకపోతే కరెక్ట్ టైం చూసి కొట్టారో తెలీదు. అదే టైంలో ఆవిడ అరెస్ట్ అయిపోయింది ఏదో కేసులో. ఇంకా నో లుకింగ్ బ్యాక్. పార్టీ మొత్తం చిల్లరైపోయింది. సో, మనం మాట్లాడుకున్నప్పుడు లాస్ట్ టైమ్ కూడా త్రిషకి అండ్ జయలలిత గారికి, త్రిషకి ఇద్దరికి కంపారిజన్ మాట్లాడారు మీరు గుర్తుంటే అవును. గనక. ఎస్సీ. యెస్. ఎస్సీ అంటే సేమ్ క్యాస్ట్. ఎస్సీలు అనుకున్నారు మళ్ళీ. లేలే. సో, మేబీ బంధుత్వం కూడా ఉందేమో తెలియదు. సో, తమిళనాడులో బాగా ఫేమస్ కదా! అయ్యర్స్, అయ్యంగార్స్ అంటారు. వీళ్ళు అయ్యంగార్స్ ఇద్దరు కూడా. త్రిష అయ్యంగారు, జయలలిత కూడా అయ్యంగారు అనమాట. అప్పట్లో ఆవిడని ఆ టైంలో ఆవిడ సినిమాల్లో యాక్ట్ చేస్తున్న టైంలో ఇప్పట్లో ఉన్నంత ఓపెన్‌నెస్ లేదు కదా! అప్పుడు ఆవిడని కులం నుంచి వెలివేశారని కూడా వార్తలుండేవి. హ్మ్. అప్పుడు ఎన్టీఆర్ ఆవిడ కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్లు అయినవి. అప్పట్లో ఈయన ఇక్కడ సీఎం, ఆవిడ అక్కడ సీఎం. ఇద్దరు కలిసి పాటలు ఇవన్నీ కూడా ఉండేవి. సో, అదే మళ్ళీ హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా ఆహ్, జయలలిత ప్లేస్ మళ్ళీ త్రిష తీసుకునే అవకాశం లేకపోలేదేమో హ్మ్. ఫ్యూచర్‌లో చెప్పలేం. సో, అంటే ఇంక క్లారిటీ అయితే ఏమి ఇవ్వట్లేదు. అందరూ ఇప్పుడు విజయ్ 2 ప్లేసెస్‌లో పోటీ చేశారు. ఒకటి తిరుచానూరు, ఇంకోటి పెరంబదూరు. హ్మ్. రెండిట్లో ఆయన గెలిచారు. హ్మ్. సో, ఇప్పుడున్న ఇదేంటంటే కంపల్సరీ విజయ్ ఒక ప్లేస్‌లో రాజీనామా ఇవ్వాలి. ఆ ప్లేస్ త్రిషకి ఇస్తారు. త్రిష డిప్యూటీ సీఎమ్మా అనేది ఇది కనిపిస్తుంది. మీరేమంటారు? వాళ్ళు ఇవ్వకపోయినా మీరే ఐడియా ఇచ్చినట్టున్నారు. బావుంది ఐడియా. ఐ లైక్ ఇట్. నాకు తెలిసి పెరంబూర్ ఆర్చే పెట్టుకుంటారనుకుంటా. తిరుచానూరు ఇచ్చేస్తారు. ఎందుకంటే పెరంబూర్ ఇస్ ఇన్ చెన్నై. తిరుచానూరు కొంచెం ఇవే ఉంది కాబట్టి మేబీ అక్కడ త్రిష చేత పోటీ చేసినా బావుంటది. కానీ విమర్శలకి చేసే వాళ్ళకి నోళ్ళకి తావిచ్చినట్టు ఉంటదేమో. బట్ ఎవరు పెద్ద పట్టించుకోరు. ఆళ్ళ నోళ్ళు కూడా మోయించినట్టు ఉంటది ఈవిడ గెలిస్తే. హ్మ్. అది కూడా ఒక మంచి పాయింట్. ఇప్పుడు ఈ విమర్శలను జనాలు పట్టించుకోవట్లేదు, లేకపోతే త్రిషాని స్వాగతిస్తున్నారని చెప్పడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవ్. ఇకపోతే విజయ్‌ని అనుక్షణం ఆపడానికి మన గవర్నర్ పేరుతోటి బీజేపీ వాళ్ళు చేస్తున్న రాజకీయం అనే అంట. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన వాళ్ళని పిలవడం అనేది సాంప్రదాయం. ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో. సో, అటువంటి పిలవకుండా రచ్చ చేసిన వాళ్ళకి కూడా సుప్రీంకోర్టు గట్టిగా ముట్టికాయలేసింది. ఎస్ఆర్ బొమ్మాయి గారి కేసు దగ్గర నుంచి చాలా ఉదంతాలున్నాయి. సో, అంత క్లియర్ కట్ డైరెక్షన్స్ ఉన్నా కూడా ఈయనెందుకు ఇటువంటి కుప్పిగంతులేస్తున్నాడు? కేవలం అక్కడ అమిత్ షా గారి డైరెక్షన్‌లో ఈయన యాక్షన్ చేస్తున్నాడు. ఏదో ఒక రకంగా ఒకవేళ గవర్నమెంట్ ఫార్మ్ కాకపోతే తమిళనాడు మీద ప్రెసిడెంట్ రూల్ పెట్టుకొని డైరెక్ట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలించొచ్చనే ఒక ఐడియా. లేదు, విజయ్ గనక గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే అది కేవలం మేము సపోర్ట్ చేసిన ఏఐడీఎంకే తరపున తీసుకొని చెయ్యాలి. అంటే అక్కడ మాది హవా అని చూపించుకోవడం అనమాట. మీరు గమనిస్తే నార్త్ మొత్తం కాషాయం అయిపోతుంది. సౌత్ మీరు గమనిస్తే ఇప్పుడు కేరళ ఈజ్ కాంగ్రెస్ బ్యాక్డ్ పార్టీ అక్కడ చేస్తుంది. అదేదో యూడీఎఫ్ ఏదో ఉంది. అలాగే కర్ణాటక ఆఫ్‌కోర్స్ కాంగ్రెస్. తెలంగాణ కాంగ్రెస్. ఆంధ్ర ఒకటి ప్రస్తుతం బీజేపీతో పొత్తున్న తెలుగుదేశం నడుస్తుంది. ఆహ్, ఇంకేమన్నా అంతేగా తమిళనాడు ఇప్పుడు రా రాహుల్ గాంధీ గారు ఔట్‌రైట్ ఇచ్చేశారు కాబట్టి, రాహుల్ గాంధీ గారితోటే విజయ్ ఎళ్తున్నాడు. మీకు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఒకవేళ గనక విజయ్‌కి
18 సీట్లు కావాలనుకోండి, 117 సీట్లు వచ్చి ఆ ఒక్క సీటు తగ్గింది. ఇది బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఇస్తాము అంటే నేను రిజైన్ అయినా చేస్తాను కానీ బీజేపీ సపోర్ట్ తీసుకొని నేను గవర్నమెంట్ ఫామ్ చేయను అనేంత వ్యతిరేకి. సో సిద్ధాంతపరంగానే బీజేపీకి వ్యతిరేకమైన సిద్ధాంతంతో ఎస్టాబ్లిష్ చేయబడిన పార్టీ టీవీకే. ఆయన అదే చెప్తాడు, ఆర్ఎస్ఎస్కి నేను వ్యతిరేకం, నా సిద్ధాంతపరమైన శత్రువులు వాళ్ళు, రాజకీయపరమైన శత్రువులు స్టాలిన్ అండ్ డిఎంకే అని చెప్తారు. సో ఆ రకంగా ఈయన బీజేపీ నుంచి దూరం పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన బీజేపీతో కలిస్తే అది కరెక్ట్గా ఉండదు. కొంతమంది చెప్తున్నారు రజనీకాంత్ గారు వెళ్ళి స్టాలిన్ గారిని కలవడం, తర్వాత డిఎంకే ఏఐడిఎంకే కలిసి ఏర్పాటు చేద్దాం అనే రకంగా కొన్ని మంతనాలు సాగినాయి. పెద్ద ఊహాగానాలే ఉండొచ్చు కూడా, పెద్ద వింతే లేదు. బట్ ఇక్కడ స్టాలిన్ గారి వాల్యూస్కి నేను ఫిదా. అంటే ఏ అధికారం అంటే ఏదో రకంగా దక్కించుకొని ఉండాలి అనే ఇది లేకుండా ఇట్ వాజ్ డీసెంట్. అంటే నేను ప్రతిపక్షంలోనే ఉంటాను, ఉండి అక్కడి నుంచే నేను చేస్తాను, జనాల మ్యాండేట్ని గౌరవిద్దాం అంతా. అంటే ఆయన మేబీ విజయ్ని వేధించుండొచ్చు, విజయ్ మీద కొన్ని కేసులు అనవసరంగా పెట్టి ఉండొచ్చు కాక, లేదు ఆయన మన్ననలు పొందడానికి పోలీసులు కొంచెం అత్యుత్సాహంతో యూనో కమిషనర్గా ఉన్న ఆయన డీజీపీగా కావడానికో, లేకపోతే డీసీపీగా ఉన్న ఆయన కమిషనర్ అవ్వడానికో ఇటువంటి అత్యుత్సాహం చూపించి కేసులు పెట్టి ఉండొచ్చు కూడా. బట్ స్టిల్ ఆయన సంస్కారం నాకు బాగా నచ్చింది. స్టాలిన్ గారి వాల్యూస్ వర్ గుడ్. నో లెట్స్ నాట్ డూ ఇట్ అని. ఒకవేళ కనుక అదే జరుగుండుంటే, అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రుద్రవీణ అనుకుంటా, గుర్రానికి గాడిదకి సారథ్యం చేసేది నువ్వేనా నాయన అని చెప్పి జెమిని గణేషన్ గారి డైలాగ్. సో థ్యాంక్ గాడ్ అది ఒకవేళ అయినా కూడా జనాలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు, వాళ్ళు మామూలుగా తిరగబడ్డారు. సో అందరికీ మంచిది విజయ్ సీఎం అవడం. కానీ ఇక్కడ చూస్తే గనుక విజయ్ 2 ఇయర్స్‌లోనే తన ఎంటర్ అయింది 2 ఇయర్స్. 2 ఇయర్స్‌లోనే ఇదంతా చేశారు అంటే గనక ఆయనకసలకి పొలిటికల్ నాలెడ్జ్ ఈజ్ జీరో. సో ఒక మూవీ మీద అంతా ఆయన చేస్తూ ఉన్నారు. మేబీ నాలెడ్జ్ కోసం ఏదో చూస్తూ ఉండొచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి గాని, ఇంతకుముందు గాని పొలిటికల్ దీనిగా ఎక్కడ ఆయన దేంట్లోనూ చేయలేదు. సో ఇప్పుడు చూసుకుంటే గనుక 2 సంవత్సరాల్లో వచ్చారు. నియర్లీ 14 సభలు పెట్టుంటారు ఆయన అంతే. బట్ ఆయన ఎజెండాలు ఇవన్నీ చాలా క్లియర్‌గా చెప్తున్నారు. మీరేమంటారు? 2 ఇయర్స్ దీనిలోని ఈయన చేసిన బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఏంటి? ఈయన మెయిన్‌గా గెలవడానికి ఇన్ని స్థానాల్లో రీజన్ ఏంటంటే రెండు డైలాగులు దీనికి అతికినట్టుగా సరిపోతాయి. మొదటి డైలాగ్ ఏంటంటే, ఎప్పుడు వచ్చావనేది కాదనే బుల్లెట్ దిగిందా లేదా, అది ఎన్ని పాదయాత్రలు చేసాము, లేకపోతే ఎన్ని మీటింగ్లు పెట్టామనే దాని కాకుండా చేసిన దాంట్లో సక్సెస్ అయ్యారు లేదా. ఇంకొకటి సీఎం పదవి అవడానికి అప్పుడప్పుడు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. సీఎం అవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ అవ్వడం మాత్రం పక్కా, దాంట్లో ఏం లేదు. అయితే విజయ్ గారు మీరు అనుకుంటున్నట్టుగా జస్ట్ ఏదో 2 ఏళ్ల పార్టీ అని కాదు, కానీ ఎప్పటి నుంచో అయినా సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ చేసుకుంటున్నారు. లైక్ మన ఇప్పుడు చిరంజీవి గారు బ్లడ్ డొనేషన్, అదే ఐ బ్యాంకు లేకపోతే బ్లడ్ బ్యాంకు ఇలాంటివి ఆయనవి చాలానే ఉన్నాయి. స్కూళ్ళకి సంబంధించి, కాలేజెస్కి సంబంధించి పిల్లల్ని వాళ్ళందరినీ కూడా ఒక వేదికల మీదకి తీసుకురావడం, వాళ్ళకి కావాల్సిన చారిటీ చాలా చేశారు ఆయన, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ప్యూర్లీ పొలిటికల్గా రావడం అనేది బట్ పొలిటికల్గా కాకపోయినా కూడా ఎప్పుడన్నా తుఫాన్లు వచ్చి సైక్లోన్లు వచ్చినప్పుడు ఆయన ప్రతిదానికి ముందుండి చేసే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆయన మీద ఊరికే జస్ట్ సినిమాలు చేశాడని జనాలను ఏం నెత్తుకు పెట్టుకోలే ఆయన రజనీకాంత్ గారి లెవెల్లోనే ఆయన కూడా అంతే నిరాడంబరంగా వచ్చి సేవ చేయడం జనాలకి, ఆయన సంపాదించిన వాటిల్లో నుంచి ఆయన డొనేషన్లు ఇవ్వడం ఇవన్నీ కూడా చేశాడు ఆయన. సో వై నాట్, ఖచ్చితంగా హీ డిజర్వ్స్ ఇట్. ఒక అవకాశం అయితే ఆయనకి ఖచ్చితంగా ఇచ్చి చూడు, జనాలు చూస్తున్నారు ఖచ్చితంగా. దీంట్లో ఒడిదుడుకులు కూడా ఉంటాయి. మేబీ కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా 2 ఏళ్లలోనే గవర్నమెంట్ ఏమైనా కూలిపోతుందో అది ఇదే అంటున్నారు, కానీ నా ఇదేంటంటే చీలిపోయేది విజయ పార్టీ కాదు, అవతల పార్టీలే. ఆల్రెడీ ఆ పార్టీలో ముసలం పుట్టింది. డిఎంకేలో కావచ్చు, ఏఐడిఎంకేలో కావచ్చు, విజయ్ ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారు దాంట్లో. సో ఇప్పుడు దాంట్లో నాకు తెలిసి ఒక 20-30 మంది ఒకటేసారి చీలిపోయారంటే, ఇప్పుడు 60 మందిలో చీలితే ఒక 20 మంది పైన చీలాలి. అంటే 1/3 డిఫెక్షన్ లా ఒకటి ఉంది. 60 మంది ఉంటే మీరు 18 మంది చీలారనుకోండి, 18 మంది డిస్క్వాలిఫై అయిపోతారు. అదే 20 మంది చీలారనుకోండి,
అందరూ క్వాలిఫైడ్ అండ్ యూ కెన్ మూవ్ ఆన్ టు అదర్ పార్టీ. ఓ. ఇది ఒకటి ఉంది. సో అలా ఇప్పుడు ఏఐడిఎంకే పరిస్థితి అలా అవుతుందా అనేది కూడా చూడాలి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ గొంతమ్మ కోరికలు. ఇప్పుడు పాపం ఈయనకి కరెక్ట్గా అంతా 11 సీట్లు తేడా వచ్చింది. 11 సీట్లు కావాలంటే ఎక్కడ 11 సీట్లు అన్నప్పుడు, అరే 11 సీట్లు అంటే మన జగన్ గారికి కరెక్ట్గా 11 సీట్లే ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. సరే వదిలేయండి. బట్ 11 సీట్లు కావాలన్నప్పుడు వీళ్ళ కోరికలు ఉంటాయి. నేను ఒక సీట్ ఇస్తా, నాకు మినిస్టర్ ఇస్తావా, డిప్యూటీ సీఎం ఇస్తావా, లేకపోతే 100 సిఆర్, మాకు ఎలక్షన్లకి ఇంత ఖర్చు అయింది, సో ఏంటి మ్యాటర్, ఇలా రకరకాల డిమాండ్లు అసలు ఊహించలేము అనమాట. అంత గుంతెం కోరికలు కొడతారు. అంటే ఇక్కడ అవసరం నీది, అవకాశం నాది. సో నేను ఎంత చెప్తే నువ్వు అంత చేయాల్సిందే. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకవేళ పవర్ షేరింగ్ అనుకొని ఒక క్యాబినెట్ మినిస్టర్ లైక్ పట్టణాభివృద్ధి శాఖ లేకపోతే పంచాయతీరాజ్ శాఖ ఏదో ఒకటి ఇవ్వాలన్నా కూడా ఆ షేరింగ్లో ఒక వాల్యూ ఉండాలి కదా. ఒక్క సీటు పెట్టుకొని జస్ట్ అది అవకాశవాదం కాకపోతే ఇంకేమవుతుంది. ఇప్పుడు మొత్తం ఒక 20 మంది మినిస్టర్లు ఉన్నారు అనుకుంది, ఒక 150 లేకపోతే 140 మంది, సరే 120 మంది అనుకుందాం, 120 దగ్గరలో 118 కదా, 120 మంది ఎమ్మెల్యేస్కి 10 మినిస్టర్ పోస్టులు అనుకుంటే 12 మందికి ఒక మినిస్టర్ పోస్ట్. సో నీకు 12 మంది కనీసం 12 మంది సపోర్ట్ ఉంటే, కనీసం 10 మంది సపోర్ట్ ఉంటే నీకు ఒక మినిస్టర్ ఇవ్వడంలో ఒక అర్థం ఉంది. అలా కాకుండా ఒకే ఒక సీటు పెట్టుకొని అవకాశం ఉంది కదా అని చెప్పి ఇది కరెక్ట్ కాదు. 5 సీట్లు పెట్టుకున్న కాంగ్రెస్ అడుగుతుంది, 2 సీట్లు పెట్టుకున్న సిపిఎం వాళ్ళు అడుగుతారు. ఇంకా వీసీకే పార్టీ అయితే అసలు మొదటి నుంచే అలకపాన్ పెక్కి కూర్చొని నాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా. డిప్యూటీ సీఎం ఇవ్వాలంటే ఇప్పుడు విజయ్కి మన ఆంధ్ర పాలిటిక్స్ కూడా కొంచెం గట్టిగా ఐడియా ఉంది ఆయనకి. ఎందుకంటే చాలాసార్లు ఆయన వేదికల మీద ఎన్టీఆర్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఆయన. ఎన్టీఆర్ గారే నాకు ఆదర్శం, ఆయన పార్టీ పెట్టిన 8 నెలల్లోనే సీఎం అయిన మనిషి, వై నాట్ ఐ విల్ షో ఇట్ అని చెప్పి కూడా చెప్పారు ఆయన పేరు చెప్పి. అలాగే డిప్యూటీ సీఎం ఇవ్వాలంటే ఎన్ని సీట్లు ఉండాలి? 21 సీట్లు కదా. మన పవన్ కళ్యాణ్ గారి లెక్క ఆయనకి 21 సీట్లు ఉండవు, ఆయన డిప్యూటీ సీఎం. సో మీరు గమనించండి, మీకు 21 సీట్లు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే నేను డిప్యూటీ సీఎం ఇస్తా అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఆయన. సో ఇప్పుడు ఏఐడిఎంకేలో 21 సీట్లు రెడీగా ఉన్నాయి చీలిపోవడానికి. ఆ 21 సీట్లకి నాయకత్వం వహించే ఎవరైతే ఉంటారో ఆయనకి ఇవ్వడంలో ఒక అందం ఉంది, ఒక అర్థం ఉంది. ఎస్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, గవర్నర్ పెట్టే ఈ చికాకు పనులన్నిటికీ కూడాను ఇప్పుడు ఇమ్మీడియట్గా చెప్పు అంటాడు. అలా కాకుండా 116 మందే ఉన్నారనుకుందాం, అంతెందుకు 107 మందే ఉన్నారనుకుందాం, అయినా కూడా ఇన్ని ఆహ్వానించడం వల్ల ఇన్ని సీఎం అయిపోతాడు. ఎలా చెప్తాను మీకు, సపోర్ట్ లేదు ఎట్టా సీఎం అవుతారు అంటే, ఫస్ట్ పాయింట్ ఏఐడిఎంకేలో అలాగే డిఎంకేలో ఇది కావాలంటే కట్ చేసుకుని ఒక బిట్టు కూడా పెట్టండి, చాలా ఇంపార్టెంట్ లాజిక్ ఇది. ఈ గవర్నర్ ఆడే వికృత ఆట కాకుండా ఉంటే ఎలా ఉంటుందంటే, 107 సీట్లు ఏమంటారు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ఆయన్ని పిలిచారు, ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. బల నిరూపణ రోజున 234 మంది ఉన్నారు కదా. ఈ 234 మందిలో ఇండైరెక్ట్గా విజయ్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఏఐడిఎంకేలోనూ డిఎంకేలో కూడా ఉన్నారు. వాళ్ళు గైర్హాజరైపోతారు తెలియకుండా, సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు బ్యాక్ డోర్లో మాట్లాడేసుకుంటారు. ఎలా అంటే, అన్న మేము మీకు సపోర్ట్ చేస్తాం, ఫ్యూచర్లో ఏదో ఒకటి చూసుకుందాం, మేము మీకు సపోర్ట్ చేస్తాం అని ముందుగానే అయిపోతాయి. ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతాయి. ఇటువంటివి కాకూడదు అని వీళ్ళు ఇవి చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్గా 107 తోటి మీరు విజయ్ని సీఎం ప్రమాణ స్వీకారం చేస్తే కూడా బల నిరూపణలో అదే 107తో ఆయన నిలబడతాడు. ఎలా అంటే, ఈ 234 కాస్త మీకు 200 అయింది అనుకోండి, అంటే 34 మంది గైర్హాజరైపోయారు అంటే ఆ రోజున అసెంబ్లీలో ఎంతమంది ఉంటారో వాళ్ళలో సగానికి పైగా ఒక్కడు. 200 ఉంటే 101 వస్తే చాలా మనకి. ఆయన 107 మంది ఉన్నారు, 20 మంది గైర్హాజరైపోయినా చల్తా ఆయనకి, 10 మంది గైర్హాజరైపోయినా కూడా అటెండ్ అవ్వకుండా ఉంటే చాలు, ఈజీగా జరిగిపోద్ది. ఇప్పుడు ఏంటంటే, అది జరిగిపోతే ఆ 10 మందో 20 మందో ఎవరైతే ఏఐడిఎంకే నుంచో లేకపోతే డిఎంకే నుంచో సపోర్ట్ ఈయనకి ఇస్తారో
వాళ్ళు సపరేట్గా వచ్చి ఈయన గ్రూప్లో చేరి ఆర్ ఎల్స్ వాళ్ళుగానే ఒక వేరే పార్టీ పేరు పెట్టుకొని అలా ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒకరికి ఇవ్వడం ఒక అర్థం ఉంది. ఎందుకంటే స్టెబిలిటీ గట్టిగుంటది. ఇప్పుడు 1, 2 పార్టీలు పెట్టుకొని 1, 2 సీట్లు పెట్టుకొని రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతా నాకది అవును. నాకు 100 కోట్లు అంటే కుదరదు కదా. సో నేను అనుకుంటున్నది ఏంటంటే ప్రస్తుతానికి ఓకే ఏదైతే అది ఒప్పుకుందాం. అయిపోయిన తర్వాత అసలు ఈ క్వశ్చన్స్ మారిపోతాయి. ఖచ్చితంగా ఏఐడిఎంకేలో ఒక చీలిక గట్టిగా మనం చూడబోతున్నాం. నాకు తెలిసి 20 కూడా కాదు, ఒక 30 మంది దాని నుంచి బయటకు వచ్చేస్తారు. విజయ పార్టీలో చేరిపోతారు వచ్చి. అన్న అది ఆయన ఇట్లా చేపెట్టుకుంటాడు, అందరూ వచ్చి ఇట్లా భాష లాగంటారు. అదే లేడీస్ అయితే కాళ్ళు మొక్కేస్తారు అమ్మ అమ్మ అనుకుంటూ. అసలు అప్పుడులో జయలలిత గారి ముందు నాకు తెలిసినంత వరకు ఎవరు అంత డైరెక్ట్ గా ఆవిడని చూసి కూడా మాట్లాడేవాడు కూడా లేరేమో అనిపిస్తుంది అసలుకి. నిన్ను కూడా ఎవరు నేను యాక్చువల్గా మా అదేంటి బంత విజయ్ కుమార్ని ఇంటర్వ్యూ చేశాను. యాక్చువల్గా వాళ్ళిద్దరు కలిసి కాంబినేషన్ చేశారు కాబట్టి విజయ్ గారితో. సో ఇప్పటికీ మాకు రిగ్రెట్ ఉంది. ఎందుకు జయలలిత గారు ఎక్స్టెన్షన్ లేకుండా అయిపోయింది. ఆవిడ ఎవరినైనా ఒకరిని పెంచుకున్నా బాగుండేది. ఈరోజు జయలలిత గారిది ఎక్స్టెన్షన్ ఉంటే ఈ పాటికి అసలు ఒక అంటే ఒక ఆర్టిస్ట్ గానే వీడు చెప్తుందంటే కామన్ పీపుల్ ఇంకెట్లా ఉండుంటారు. సో ఆవిడ అసలు డెఫినెట్ గా ఒకళ్ళు ఉండాల్సింది. ఆవిడ అట్లీస్ట్ మ్యారేజ్ చేసుకోపోయినా పిల్లలు కనకపోయినా ఒక ఎక్స్టెండెడ్ ఎవరో ఒకళ్ళు పెంచుకొని ఉంటే వారసుడు ఉండుంటే ఈ రోజు రాజకీయాల్లో చాలా బాగుండేది. అందుకనే కదా వారసుడు అంటే, వారసుడు తీసింది ఎవరు? విజయ్. ఓకే. వారసుడు సినిమా అక్కడి నుంచి లాజిక్ తీసుకొచ్చారు మీరు. సో వారసుడు లేరని బాధపడదు, వారసుడే ఇప్పుడు విజయ్ అనమాట. వారసుడే విజయ్. వారసుడు సినిమా పేరు అదే అంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అదే తెలుగులో కూడా తీశారు కదా. తెలుగులో కూడా ఉంది. సో అది కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు త్రిష గారి పొజిషన్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ లా ఉంది. నిన్నటి వరకు వాళ్ళిద్దరు కలిసి పార్టీకి వెళ్ళారు, ఏదైనా ఉంటే వెళ్ళారు విజయ్ అండ్ త్రిష గారు. అండ్ మొన్న కూడా చూస్తే కనుక ఆవిడ తిరుపతి వెళ్ళి ఒక మీమ్ మీరు చూస్తే వైరల్ అవుతుంది. తిరుపతికి వెళ్ళారు చూసాను. మీమ్ ఏంటి చెప్పండి. అల్లు అర్జున్ది ఈ రోజు అదే పుష్పది జూలై 24 బర్త్డే రోజున సీఎం చేసినట్టుగా ఈవిడ బర్త్డే రోజున ఈయనకి కలిసి వచ్చింది అన్నట్టు. మేబీ హీ మైట్ హ్యావ్ బిలీవ్డ్. వేణుస్వామి గారిని అడిగితే గట్టిగా చెప్తారు కదా ఎలా కలిసి వస్తుందో. అంటే ఇప్పుడు వేణుస్వామి గారు మళ్ళీ పార్టీ ఇంకొకసారి అది రీఎలక్షన్స్ జరుగుతాయి అని చెప్పి ప్రిడిక్షన్ ఆయన కూడా చెప్తున్నారు. యాక్చువల్గా జరిగితేనే మంచిది కూడా. నేను అనేది ఏంటంటే సరే కొంచెం జనాల మీద భారం పడుతుంది, కానీ ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావడానికి ఉపయోగపడుతుంది. నాకు తెలిసి అటువంటిది ఏదైనా జరిగి ఒక 6 నెలల్లోనో ఒక సంవత్సరంలోనో కనుక కూలిపోతే, అప్పట్లో వాజ్పేయి గవర్నమెంట్ కూడా ఇలాగే కూల్చేశారు. తర్వాత బంపర్ మెజార్టీ తోటి 250, 280 కంప్లీట్ మెజార్టీతో వచ్చేసారు. అలా వస్తే ఏమవుతుందంటే ఈయన చేయాలనుకున్నది జనాలు గట్టిగా చేయగలరు. బట్ అలా కానప్పుడు సగం అత్యవసర మెజార్టీతో ఉన్నప్పుడు నువ్వు చేయడానికి లేదు, నేను నిన్ను విల్ పుల్ బ్యాక్ ద సపోర్ట్, ఇది చేయడానికి లేదు అది చేయడానికి లేదు అని ఆపుతూ చేస్తుంటే ఈయన చేయాలనుకున్నది గట్టిగా చేయలేడు. నేననేది అలా గట్టిగా ఒక 180, 200 అలా వచ్చేస్తే తిరుగులేదు. మేబీ అది కూడా ఒక మంచికే. ఒక 6 నెలల సంవత్సరాలు పడిపోయిందంటే నెక్స్ట్ విజయ్ వస్తాడు. ఆ పడిపోవడం కూడా ఎట్టా పడిపోవాలంటే ఈయన మీద సానుభూతి వచ్చేట్టు పడిపోవాలి. వీళ్ళందరూ చూడండి రాజకీయాలు చేసి అభిమన్యుడిని కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు అందరూ వెనకాల నుంచి బాణాలు వేసి కొట్టి చంపినట్టుగా విజయ్ని రానివ్వకుండా చేశారు అనే ఇది గనక నెరేటివ్ కనుక జనాల్లోకి వెళ్ళిందంటే, లైక్ డిఎంకే ఒక పక్క, అన్నా డిఎంకే ఒక పక్క, ఇంకా పిఎంకే ఒక పక్క, వీళ్ళని అన్ని ఎంకేలు ఒక పక్కలు చేరి వీళ్ళని చేశారనే నెరేటివ్ కనుక వెళ్ళిందంటే మాత్రం బంపర్ మెజార్టీ తోటి విజయ్ వస్తాడు గట్టిగా. అండ్ ఇంకొకటి ఏంటంటే తమిళనాడు ప్రజలకి నిజంగా చెప్పాలంటే ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది మనం. ఫస్ట్ మీకు చెప్తే వాళ్ళ అభిమానం ఎలా ఉంటుంది అనేది. డబ్బులు పంచారు, కాకపోతే నాకు తెలుస్తుంది ఏడీఎంకే పంచింది, డిఎంకే పంచింది, కానీ విజయ్ ఎక్కడా డబ్బులు పంచారు. బట్ స్టిల్ దే ఓటెడ్ ఫర్ హిమ్. మన దగ్గర చేశారు అలా. పవన్ కళ్యాణ్ ఎక్కడ కనబడితే అక్కడ విపరీతంగా జనాలు వచ్చారు. ఆయన ఏమనుకున్నాడు, అబ్బా తిరుగులేదు నేను గెలిచేస్తాను అనుకున్నాడు. కానీ ఫైనల్గా ఓటింగ్ డే రోజున వేద్దాం అనుకునేవాడికి కూడా ఒక బాటిల్, ఒక 1000 రూపాయల నోటు మార్చేసింది. వాళ్ళు అలా కాదు, నువ్వు ఇచ్చినా తీసుకున్నా కూడా వాళ్ళకి వేయాలనుకుంటే వాళ్ళకే వేస్తారు. ఆ విషయంలో అక్కడ ప్రజలకి ఇక్కడ ప్రజలకి ఉన్న తేడా మనం గమనించవచ్చు. వాళ్ళకి ఇది గట్టి ఉంటుంది చేద్దాం అనేది. ఇక్కడ
కొంచెం తక్కువ ఉండడం వల్ల అదే సెంటిమెంట్. ఇప్పుడు నేను కంపేర్ చేస్తుంటా చాలా మంది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అందరు చాలా మంది అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏముంది కనీసం ఒక సీట్ గెలవాలా విజయ్ మొత్తం పార్టీ ఆయన ఏం సింగిల్ ఆజే చేస్తాడు? పార్టీని ఇప్పుడు కాదు, కంపారిజన్ అనేది అది చాలా చెప్తున్నా. డే వన్ నుంచి ఉంది. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ విజయ్ అనేది కాదు, ఇక్కడ ప్రజలు కదా. ఉమ్. పవన్ కళ్యాణ్ విజయ్ ఫ్రెష్ క్లీన్ స్లేట్స్ తో వచ్చారు ఇద్దరు కూడాను. వాళ్ళు అంతకుముందు ఏ పదవులు ఎలగబెట్టలేదు. ఇద్దరు వచ్చారు, ఇద్దరికి అంతే ఈక్వల్ అభిమానం. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఎంత అభిమానం ఉందో అక్కడ విజయ్కి అంతే అభిమానం. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి 2 ఆకులు ఎక్కువే ఉన్నాయి ఇక్కడ అభిమానం. అయినా కూడా వేయలేదు. ఇది జనాల తప్పు తప్ప పవన్ కళ్యాణ్ తప్పు కాదు. ఆయనకి తర్వాత కాన్ఫిడెన్స్ పోయింది మనిషికి. ఇలా జనాలు చేస్తున్నారు, వస్తారు కానీ ఓట్లు జనాల మీద డైరెక్ట్గానే అన్నాడు ఆయన కొన్నిసార్లు. మీరు వస్తారండి, ఓట్లు మాత్రం వేయరండి అని చెప్పి అనేసి డైరెక్ట్గా ఆయన. ఆఖరికి ఈ ఎలక్షన్ ముందు కూడా నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ధైర్యం చేసి సింగిల్ పార్టీగా వెళ్ళిపోయినా కూడా ఆయనకి నిజంగా వచ్చేసి ఉండేదేమో ఆ రేంజ్లో. ఎందుకంటే వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ అంటారు కదా, గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఈయనకి ప్లస్ అయిపోయి ఈ పార్టీకి బ్రహ్మాండంగా వచ్చేసి ఉండేది. కానీ ఈయన లాస్ట్ టైం నాకు ఇలా జరిగింది కదా, అంతకుముందు ఇలా జరిగింది కదా, ఈసారి ఎటువంటి ఆత్మహత్యలు వద్దు అని చెప్పి ఆయన రాజకీయం చేశాడు. అంటే ఎలా పొత్తు పెట్టుకొని వెళ్దాం అనే కోణంలో వెళ్ళారు. అప్పుడైతే గ్యారంటీ, ఎటువంటి డౌట్ లేదు, ఖచ్చితంగా గెలుస్తాం, ఓట్లు చేలవు, ఓట్లు చీలకపోవడం వల్ల ఖచ్చితంగా మనకి బెనిఫిట్ అనే కోణంలో ఆయన వెళ్ళాడు. కానీ ఇక్కడ ఆయన కాన్ఫిడెన్స్ తగ్గించింది ఎవరు? జనాలు. ఇంకా జనాలు అంటారు ఇంకా రకరకాల కులాలు, మతాలు, రకరకాల కారణాల్లో విడిపోతుంటారు. కానీ మిగతా అన్ని చోట్ల కన్నా కూడా మన తెలుగు స్టేట్స్ లో మెయిన్ పాలిటిక్స్ ఆఫ్ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ తమిళనాడులో అంటే చాలా మంది ఇప్పుడు ఇది విజయ్ వచ్చిన తర్వాత జరిగిన ఒక 2 డిస్కషన్స్ ఏంటంటే మన తెలుగు స్టేట్స్ లో కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి. తమిళనాడులో వాళ్ళకి హీరో అంటే దేవుడు. ఎవ్వరు సరే ఇప్పుడు వరకు వాళ్ళకి ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ స్టార్ ని వాళ్ళు వదులుకోలేదు అనేది మాత్రం అక్కడ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ జరగలేదు అనేది ఉంది. మీరేమంటారు? ఇంకా మీరు కొంచెం ఇంకోటి కూడా మాట్లాడాలి. అక్కడ నార్త్లో మతం, ఆంధ్రాలో కులం, తమిళ్లో సినిమా. ఇది లెక్క. మీరు గమనించండి, రాముడికి సంబంధించిన పాలిటిక్స్ అటు సైడ్ ఎట్టిగా జరుగుతాయి. రాముడు ఎవరన్నా కూడా ఏమన్నా అన్నా కూడా తట్టుకోరు వాళ్ళు గట్టిగా. వాళ్ళకి మనం రాముడు అన్నా కూడా వాళ్ళకి నచ్చదు, రాముల వారు అనాలి, రామ్జీ. అంటే మనం కథ చెప్పేటప్పుడు కూడా రాముడు అప్పుడు ఏం చేశాడు, బాణం తీశాడు, ఒక్కటి వేసాడు, ఏంటి అగౌరవపరుస్తారా, గారేది రాములు గారు బాణం తీశారు, వారు వేశారు, ఇలా మాట్లాడాలి. అన్నంత రెస్పెక్ట్ అక్కడ మనం కొంత ఓన్ చేసుకుంటాం స్టోరీ టెల్లింగ్లోను వాటిలోను కూడా. బట్ ఆ పాలిటిక్స్ ఇక్కడ సౌత్లో ఎస్పెషల్లీ సౌత్, అక్కడ సౌత్ అంటే మీరు మహారాష్ట్ర తీసేసి ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ అండ్ తెలంగాణ, ఈ స్టేట్స్ వరకు తీసుకుంటే ఇక్కడ ఈ పాలిటిక్స్ నడవదు. అందుకే మీరు గమనిస్తే బీజేపీ అక్కడ మొత్తం కాషాయం చేయగలుగుతుంది, కానీ ఇక్కడ అన్ని చోట్ల కూడా సెక్యులర్ అనే వాళ్ళకే ఎక్కువగా ప్రాధాన్యం వస్తుంది. కర్ణాటక కావచ్చు, కర్ణాటకలో కొంత బీజేపీ ప్రభావం చూపించగలిగినా కూడా కాంగ్రెస్ ప్రస్తుతానికి, కేరళలో కూడా కాంగ్రెస్ చేసింది. బట్ స్టిల్ మీరు అన్నట్టుగా ఈ కులం బేస్డ్ అనేది ఈ సౌత్ మొత్తంలో, ఆంధ్ర తెలంగాణలో కూడా చెప్పాలంటే తెలంగాణలో సారీ ఆంధ్రాలో ఉన్నంత దారుణం తెలంగాణలో కూడా లేదు. లిటరల్లీ నెట్ట నిలువున తీలిపోతారు కులం అని చెప్పి. సో దానికి తగ్గట్టుగానే లెక్కలు వేసుకుంటారు, దానికి తగ్గట్టుగానే సీట్లు ఇస్తారు, పార్టీల్లో కేటాయింపులు అన్నీ కూడా, దాంట్లో డౌట్ లేదు. దానివల్ల కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగింది. అక్కడ కూడా కులం చూసుకొని ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, దానివల్ల కూడా కొంత నెగిటివిటీ సెట్ బ్యాక్ వచ్చింది. బట్ నేను అదే అంటున్నా, విజయ్కి పవన్ కళ్యాణ్ ఏమాత్రం తక్కువ కాదు, సేమ్ కెపాసిటీ ఇద్దరికి కూడా స్టేట్స్లో. కానీ అక్కడ జనాల నాడిలో ఓటేసే దీంట్లో అంటే ఆ అభిమానం ఓటుకి కూడా కన్వర్ట్ అయింది, ఇక్కడ ఓటుకి కన్వర్ట్ అవ్వట్ల. మధ్యలో మందు డబ్బు అడ్డం పడ్డాయి. కానీ ఇప్పుడు అందరి పొజిషన్ ఓకే, బట్ త్రిష అనేది ఇప్పుడు ఈ విజయ్ పార్టీలో ఉంటుందా లేదా? అండ్ నిన్నటి వరకు విజయ్కి డైవర్స్ అయిపోయినాయి, సో క్లారిటీ ఉంది. లాస్ట్ టైం అప్పుడు అవ్వకుండా మధ్యలో కలిసిపోయినా కూడా ఇప్పుడు ఒప్పుకున్నట్లేదు జనాలు. అయ్యా మీరు విడిపోతేనే మీకు కలిసి వచ్చిందయ్యా.
సో, అంటే నేను క్లారిటీ ఏంటంటే 1, 2 సెక్షన్స్‌కి ఎళ్ళాల్సొస్తే ఆయన ఆన్‌లైన్ త్రూ ఏదో నేను వేరే చోటున్నానని ఇది అవ్వడం జరిగింది. ఐ మీన్ డైరెక్ట్‌గా కోర్ట్‌కి అటెండ్ కాకోకుండా ఆన్‌లైన్ త్రూ అటెండ్ అయినట్టు చూపించారు. బట్ ఇంక స్టిల్ ప్రాసెస్‌లో ఉంది. ఇప్పుడు సడెన్‌గా తెర మీదకొచ్చిన ఇష్యూ ఏంటంటే విజయ్ తో పాటు వాళ్ళ మిసెస్ డైవర్స్ తీసుకోవట్లేదు. మధ్యలో పెద్దలు పంచాయతీ చేశారు. కలిసిపోయారు అనేది న్యూస్ ఒక 2 డేస్ నుంచి వైరల్ అవుతుంది. ఐ డోంట్ థింక్ సో. హ్మ్. ఎందుకు ఇవన్నీ వేణుస్వామి గారిని అడిగితే ఆయన కరెక్ట్‌గా చెప్తారు. ఏది ఏది బెటర్ తీసుకుంటే బెటరా? వద్దంటే బెటరా సార్? త్రిష జాతకం ఎలా ఉంది సార్? కలుస్తదా? కలవదు? ఇవన్నీ కూడా మనం ఆయన్ని అడిగితే కరెక్ట్‌గా చెప్తారేమో. ఆ! సో, ఇవన్నీ అంటే ఇప్పుడు 'త్రిష' ఊహాగానాలే. గారికి ఎట్లాంటి పొజిషన్ ఉంటది? అంటే 'త్రిష' గారు మీరు డెఫినెట్‌గా అన్నట్టే నాకది నచ్చింది. మీరు ఇందాక చెప్పిన ప్రపోజల్. అది ఎవరు చెప్పారో గానీ మేబీ ఒక స్థానంలో ఆయన విత్‌డ్రా చేసుకున్నప్పుడు దాంట్లో త్రిషని నిలబెట్టడంలో ఆహ్, గట్టిగా చూపించినట్టు కూడా ఉంటది. ఎందుకంటే తమిళ్ పీపుల్ తప్పు పట్టరు. నీకు భార్య ఉన్నా సరే, నువ్వు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నావో, లేకపోతే ఎఫ్ఐఆర్‌లో ఉన్నా అన్నా గూడా ఆవిడని ఎంజీఆర్, జయలలిత కదా మీకు క్లియర్ కట్ ఎగ్జాంపులు. సో, దే డోంట్ మైండ్ యాక్చువల్‌గా. అంటే ఇప్పుడు 'త్రిష' డిప్యూటీ సీఎం అని చెప్పి చాలా కథనాలొస్తున్నాయి. డిప్యూటీ సీఎం ఇవ్వకపోవచ్చులెండి. ఎందుకంటే ఆవిడకి రాజకీయ అనుభవం లేదు గాబట్టి, అటువంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా జనాలు ఆడుకుంటారు. హ్మ్. డిప్యూటీ సీఎం పదవి చేయాలంటే నీకు కనీసం ఒక 5, 6 సంవత్సరాలైనా సరే జనాల్లో నలుగుండాలి. ఈ పాలసీలేంటి, ఎలా ప్రభుత్వం పనిచేస్తది అనేది చెప్పాలి గానీ, ఆహ్, అప్పుడేమంటారంటే రంగులు పూసుకొని, డాన్స్‌లేసుకొని ఆమెను తీసుకొచ్చి నువ్వు పెట్టేసి డిప్యూటీ సీఎం చేసేస్తావా అని చెప్పి ఇది చేస్తారు. హ్మ్. బట్ ఈవిడకి ఇప్పుడు ఎమ్మెల్యే పదవి వరకు ఓకే. ఆ పదవి తర్వాత ఆవిడ జనాల్లోకెళ్ళడము, తిరగడము, ఆవిడ కొంత పరిపక్వత సాధించిన తర్వాత ఒక డిప్యూటీ సీఎం అంటే దట్ విల్ బి గుడ్. సో, మేబీ ఆవిడకి ఆల్రెడీ ఇంటెన్షన్ ఉంది కాబట్టి సీఎం అవ్వాలని, ఆ లైన్‌లో వెళ్తే బెటర్. హ్మ్. సో, షీ షుడ్ స్టార్ట్ కంటెస్టింగ్ యాస్ ఎన్ ఎమ్మెల్యే. నాట్ ఇప్పుడు ఆయన గనుక మంత్రి పదవో, లేకపోతే డిప్యూటీ సీఎం ఇవ్వడం అనేది ఆహ్, అంటే రాజకీయాల్లో జనాలు ఆయన అభిమానులు మెచ్చుకోవచ్చు గాక కానీ విశ్లేషకులు, పండితులు, మీడియా మెచ్చదు. ఓకే. గత కొన్ని రోజులుగా మేము కాంటాక్ట్ చేద్దామంటే మాకసలు మీకు కాల్ చేసినా అవైలబుల్ లేరు. రీసెంట్ డేస్‌లో మీరు చూసుంటే గనక 'అశురెడ్డి' ఇష్యూ. అవును. సో, 9,00,00,000 తీసుకుందని చెప్పి 5,00,00,000 బంగారం, 3,00,00,000 విల్లా. సో, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనంటుంది. అంటే దీనికి సాక్షిగా వేణుస్వామి, జ్ఞాపిక ప్రవీణ గారి మధ్యలో కూర్చొని సెటిల్‌మెంట్ ఎంత ఇష్యూ నడుస్తుంది చూసారా అసలకి? చూసాను. తర్వాత ఇప్పుడు ఆవిడ కోర్ట్‌కెళ్ళింది. లోయర్ కోర్ట్‌కెళ్ళినప్పుడు నా గురించి మీడియాలో అడ్డమైన కథనాలన్నీ వస్తున్నాయి. కథనాలు ఎవరు ఏమి చేయలేదు గానీ, ఎఫ్ఐఆర్ వచ్చింది. ఎఫ్ఐఆర్ బేస్డ్ అలాగే ఫోన్ రికార్డ్ ఏదో వచ్చింది. దాని బేస్డ్ జనాలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎఫ్ఐఆర్ ఎక్స్‌ప్లెయిన్ చేయడమే అనేది మీడియా హక్కు దాంట్లో నథింగ్ టేకింగ్ అవే. బట్ లేనిపోని కథనాలు నా మీద ప్రచురించొద్దు అని చెప్పి ఆవిడ కోర్ట్‌ని అప్రోచ్ అయితే కోర్ట్ ఫస్ట్ కింద కోర్టు పక్కకెళ్ళి తర్వాత హైకోర్ట్‌కెళ్ళిన తర్వాత సరే తీర్పేదో వచ్చేదాకా అప్పటిదాకా ఆపండయ్యా అన్నారు. సో, కాబట్టి మనం అది అప్పటిదాకా వెయిట్ చేద్దాం. అది వచ్చిన తర్వాత కావాలంటే మాట్లాడదాం. ఓకే. అది. సో, చూస్తే మళ్ళీ ఇంకొక ఇష్యూ 'మంగ్లీ' ఇష్యూ. హ్మ్. 'మంగ్లీ' మంగ్లీ అండ్ మైక్రో ఫైనాన్స్. కొంతకాలంగా తినే చేసిందని వాళ్ళు, లేదని వీళ్ళు, అపోజిట్ ఉండేవాళ్ళు చాలామంది సాక్ష్యాలు బయట పెడుతూ ఉన్నారు. సో, దాని గురించి మేము గూడా ఈ బయటకొచ్చిన ఇష్యూ అప్పుడు మేము గూడా పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ మాకు కూడా ఒక నోటీస్ ఇచ్చారు. ఆంధ్రప్రభ ఛానెల్‌కి కూడా. హ్మ్. సో, ఆబ్వియస్లీ ఈ మధ్య అంటే ఈ చట్టాలను అడ్డం పెట్టుకొని పత్రికా స్వాతంత్రపు హక్కుని హరించడం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. హ్మ్. దాంట్లో పోలీసుల్ని కోర్టులని ఇన్వాల్వ్ చేయడం అనేది. బేసికల్లీ రాజ్యాంగం మనకిచ్చిన హక్కు వాక్ స్వాతంత్రపు హక్కు, పత్రికా స్వాతంత్రపు హక్కు. మన ఒపీనియన్ మనం నిర్భయంగా చెప్పొచ్చు. అదే గదా! అవును. వాక్ స్వాతంత్రం అంటే. ఈ మధ్య ఏమిటో ఈ ఈ అనసూయ కేసులు పెడతారు, ఈళ్ళు కేసులు పెడతారు. ఇప్పుడు మీరు చేసిన వాటికే కదా జనాలు మిమ్మల్ని అంటారు. మీరొచ్చి కావాలంటే సంజాషీలు ఇచ్చుకోండి, సమాధానాలు చెప్పండి. లేకపోతే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మీరు విమర్శించుకోవచ్చు తప్ప, కేసులు పెట్టేసి అరెస్టులు చేసేస్తాం, నోళ్ళు నొక్కేస్తాం. ఇప్పుడు ఎవడైనా బూతులు తిట్టాడు, లేకపోతే పర్సనల్ అటాక్స్ చేశారు. దట్స్ సంథింగ్ డిఫరెంట్. బట్ వన్స్ అన్ ఎఫ్ఐఆర్ ఈస్ ఫైల్డ్, ఆ ఎఫ్ఐఆర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే తప్పు. అంటే ఎలా? ఇప్పుడు మంగ్లీ గారున్నారు. ఆవిడ మీద ఏ5 ఏసారు పంజగుట్టలో. అలా కాకుండా ఇంకా వేరే వీటిలో కూడా పెట్టినట్టున్నారు. సో, ఎఫ్ఐఆర్‌లు ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడంలో అసలు ఏ రకమైన ఇది లేదు. ఆవిడ పర్సనల్ లైఫ్ వాటి గురించి మాట్లాడడం వేరు. బట్ ఇప్పుడేంటంటే ఆవిడ చేసిందా లేదా అనేది పోలీసులు తేలుస్తారు. బట్ జరిగింది జనాలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. నా పాయింటల్లా ఎక్కడ మన ప్రతిపక్ష నాయకులు ఎక్కడ? లేకపోతే అధికార పక్ష నాయకులు గాని ఎవ్వరు కూడా ఒక పల్లెత్తు మాట మాట్లాడట్లేదు దీని గురించి. ఎందుకు? అందరూ దీంట్లో మిక్స్ అయిపోయారా?
తలా కొంత తీసుకొని దీని గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నారా అనేది డౌట్. సో నేను వెళ్ళొచ్చా అక్కడికి, ఆ ఊరికి, ఆ తండాకి వెళ్ళొచ్చా, అక్కడ జనాలతో కలిసి మాట్లాడా. పాపం తండ్రి చనిపోయాడు, బిడ్డకి వాడు 7 ఏళ్ల పసివాడు, వాడు ఎట్ట బతుకుతాడు రేపు? కనీసం ఒక ఎక్స్‌గ్రేషియా నోటానిది ఏదన్నా కూడా అనౌన్స్ చేయొచ్చు కదా! ఎందుకు అంత పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అనేది నాకు కొంచెం బాధాకరం అనిపించింది. సరే ఇక ఈవిడ ఇన్వాల్వ్‌మెంట్ ఉందా లేదా అనేది ఎటాగో తేలుతది. ఆహ్, బట్ అంటే వీళ్ళకి న్యాయం జరగాలి ఫస్ట్. యెస్. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మేము కూడా గ్రౌండ్ లెవెల్‌కెళ్ళి వాళ్ళ ఇది మాట్లాడింది తీసుకొనే మనం కూడా పబ్లిష్ చేయడం అవును. జరిగింది. ఇంకొకటి ఆవిడ ఫస్ట్ మాకసలు ఆళ్ళెవరో తెలీదు అన్నారు. తర్వాత వాళ్ళ బ్రదర్ 'శివ చౌహాన్' అకౌంట్ నుంచి ఎవరైతే తెలీదన్న పర్సన్ డబ్బులు అకౌంట్ ట్రాన్స్‌లేషన్ ఎట్లా జరిగింది? ఇట్స్ లైక్ ప్రూఫ్ అవును. బయట పెట్టారు. ఇంకోటి కూడామ్మా. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నోటీసులొచ్చాయంట. హ్మ్. నోటీస్ ఈజ్ నాట్ ఎ జడ్జ్‌మెంట్ గుర్తుపెట్టుకోండి. నోటీస్ ఈజ్ నాట్ ఎన్ ఎఫ్ఐఆర్. నోటీస్ అనేది వాళ్ళ లాయర్ మీకిచ్చి, అయ్యా ఇది చేస్తున్నారు చేయకండి అని చెప్పి అడిగినట్టు మాత్రమే భావించాలి తప్ప దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డర్. లాయర్ హ్యాస్ నో అథారిటీ మీరు చేయకూడదు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు అశ్వు రెడ్డి కేసులో ఆ జడ్జిమెంట్ వచ్చింది. కొన్నాళ్ళు ఆపండి. కథనాలు అది కూడా అబద్ధపు కథనాలు లేకపోతే అన్‌వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ చెప్పకండి అని. అట్లాగే ఈవిడికి సంబంధించింది ఏదైనా సరే గ్యాగ్ ఆర్డరో లేకపోతే ఏదైనా వస్తే దట్ ఈజ్ ఓకే. నోటీస్ పంపించినంత మాత్రాన మాట్లాడకుండా ఉండడం అంటే ఎట్లా? అది కుదరని పని. సో డౌట్‌లయితే ఉన్నాయి ఇప్పటికి మీరు చెప్పినట్టు. చాలా డౌట్‌లయితే ఉన్నాయి జనాల్లో. ఆహ్, మెయిన్ థింగ్ ఆ మధు అనేవాడు కరెక్ట్‌గా ఈవిడ మీద ప్రచారం మొదలవ్వంగానే ఆయన ఎళ్లి లొంగిపోవడం. వాళ్ళ తమ్ముడికి సంబంధించిన వీడియోలు బయటికి రావడము. ఇవన్నీ కూడా డౌట్‌లకైతే తావిస్తున్నాయి. సరే అది వెలికి తీసి ఆవిడ ఉందా లేదా? ఆవిడని శిక్షిస్తారా? లేకపోతే ఇది చేస్తారని పక్కన నా నా మెయిన్ ఇంట్రెస్ట్ వీళ్ళు నష్టపోయిన ఈ కోట్ల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎలా ఇప్పిస్తారు? వాళ్ళ ఆస్తులు సీజ్ చేశారా? బాలాజీ నాయక్ కావచ్చు, లేకపోతే రమావత్ మధు కావచ్చు. వీళ్ళ ఆస్తులు సీజ్ చేసి వాటిని ఆక్షన్ చేసి వీళ్ళకి ఎంతో కొంత ఇప్పించండి. ఆ లోపల చనిపోయిన కుటుంబాలను ఎళ్లి మీరు ఎంతో కొంత ఇవ్వండి వాళ్ళకి. అది నా పాయింట్. కానీ వాళ్ళెవరిని ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు. మన మీడియానే పట్టించుకుంటుంది తప్ప, మీడియా అయినా ఎంత చేస్తాం? మనం హ్మ్. వాళ్ళకేదో వాళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం గానీ, మనం కానీ ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? అండ్ మొన్న వచ్చిన ఒక పాయింట్ కూడా ఆహ్, సెంట్రల్ నుంచి వచ్చి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే అరెస్ట్ చేసామో వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సెంట్రల్ నుంచి సంపత్ నాయక్ అనే ఒక పర్సన్ రీసెంట్‌గా ఈ ఇష్యూస్ అవును. మీద మాట్లాడుతున్నారు. ఎవరైతే అరెస్ట్ చేసారో తను ట్రేస్ చేసిన పాయింట్ ఏంటే సెంట్రల్ నుంచి ఇన్వాల్వ్ అవుతున్నారు. సెంట్రల్ మినిస్టర్ ఒకాయన ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి ఈవిడ ఆహ్, ఈవిడ అన్నది అని సుబ్బు చెప్పాడు. అవును. సో, సెంట్రల్ మినిస్టరు సరే కిషన్ రెడ్డి అని చెప్పారు. ఆయన బయటకొచ్చి మాట్లాడితే ఒక క్లారిటీ వస్తది. ఆయన మాట్లాడట్లేదు. కొంతమందేమో అసలు కేటీఆర్ గారి లీగల్ సెల్లే ఈవిడకి బ్యాకింగ్ ఉంది. అందుకని వాళ్ళు మాట్లాడట్లేదని చెప్పి మొన్న ఒక న్యూస్ చూసా. అంటే అన్ని పార్టీలకే అంటుతున్నారు. జనాలకి ఇదేంటంటే వాళ్ళకి ఉందా లేదా మనకు తెలీదు. నేను లేదనే అనుకుంటా. కానీ ఒకవేళ ఇంత లేట్‌గా అసలు మాట్లాడకపోతే మాత్రం డౌట్‌లొస్తాయి కదా! యెస్. అసలకి ఇంత పెద్ద స్కాము ఒక్క ఇప్పుడు వరకు వాళ్ళు తలుచుకుంటే గంటలో అయిపోయేది. పోలీసులు, గవర్నమెంట్ తలుచుకుంటే పెద్ద విషయం గంటలో గాదు. అవుతదో లేదో నేను చెప్పలేను గానమ్మా. కనీసం అంటే ప్రజల సమస్యల కోసమే గదా మీరు పోరాడాల్సింది. ఇప్పుడు అశ్వు రెడ్డిదనుకోండి అదొక పర్సనల్ వాళ్ళిద్దరికీ మొగుడు పెళ్ళానికి లేకపోతే వాటెవర్ ప్రేయసీ ప్రియుడికి మధ్య సంబంధించిన ఇష్యూ అనుకుందాం. బట్ ఇది పబ్లిక్ ఇష్యూ గదా! జనాలందరూ చచ్చిపోతున్నారు. కోట్ల కోట్ల రూపాయలు నిల్వ అనేది దీని గురించి కంపల్సరీగా రాజకీయ నాయకులొచ్చి మాట్లాడాలి. వాళ్ళకి స్టాండ్ తీసుకోవాలి. వాళ్ళకి సపోర్ట్ చేయాలి గదా! ఎక్కడ వీళ్ళు కనిపించట్లేదే. ఇది చాలా విచిత్రమైన విషయం. అంటే ఈ రాజకీయ నాయకుల్లో గూడా కొంతమంది ఎళ్లి ఫండింగ్ ఏమైనా పెట్టారా వీటిలో? ఈ మైక్రో ఫైనాన్స్‌లోనే డౌట్‌గా ఉంది. మా కోట్ల రూపాయలు గూడా ఉన్నాయి గదా! మేమొచ్చి ఇప్పుడు ఎందుకు ఇరుక్కొని మేము ఇది జేసుకోవాలి? మా ఇన్‌ఫ్లుయెన్స్ తోటి ఏదో మా డబ్బులు మేము తీసుకుంటాం. అలా ఏమన్నా ఉందా? లేదు వీళ్ళు కొట్టేసిన ఈ డబ్బుల్లో తలా కొంత పార్టీ ఫండ్ ఇచ్చారా? మాట్లాడకుండా ఉండమని జెప్పి. ఇటువంటి డౌట్‌లన్నీ వస్తాయి. ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన నాయకులు ఎందుకు స్తబ్దుగా ఉన్నారు? ఇది మెయిన్. యెస్. చాలామంది అసలు వాళ్ళని చూస్తుంటే చాలా చిన్న చిన్న ఏజ్ వాళ్ళు. అవును. ఆ గ్రౌండ్‌కెళ్ళినప్పుడు, ఆ తండాలకెళ్ళినప్పుడు వాళ్ళని చూస్తుంటే చాలా ఏడుపొస్తుంది అసలకి. ఆళ్ళ స్టోరీలు వింటంటే మేమెక్కడో ఊరు నుంచి తెచ్చి ఇచ్చాము. ఈరోజు ఇప్పుడు మేము చనిపోయే పరిస్థితి. కాదు. సరే మీరు ఊరికెళ్ళి తెచ్చివ్వండి ఒక 5,00,00,000 చూద్దాం. హ్మ్. అది నాకు అర్థం కాని విషయం. నేను వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళు 5,00,00,000 పెట్టా, 2,00,00,000 పెట్టా, 50,00,000 పెట్టా ఇట్లాంటి అరేయ్! ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు ఇంతింత డబ్బులు? తాండాలు, రేకుల షెడ్‌లు, చిన్న చిన్న ఇళ్లలో ఉంటున్న వీళ్ళు ఇంతింత డబ్బులు ఎలా పూల్ చేయగలుగుతున్నారో షాక్ నాకు. ఏంటంటే స్థలాలు.
సో వాళ్ళ వాళ్ళ స్థలాలన్నీ కూడా తాకట్లు పెట్టడం చేయడం, ఇది స్థలాల రేట్లే వాళ్ళ మెయిన్ బలం అనమాట. నాకైతే షాక్ నిజంగా 5 కోట్ల. అది చూస్తుంటే వాళ్ళు చాలా చిన్న ఫ్యామిలీస్, ఉండడానికి కూడా ప్రాపర్‌గా హౌసే లేదు. కానీ వాళ్ళు డబ్బులు, ఇది కూడా ఒక క్వెషన్ రైజ్ అవుతుంది. వీళ్ళు ఊరికే చెప్తున్నారా? నిజం చెప్తున్నారా? అన్నప్పుడు వాళ్ళు అదే కదా, మైక్ మైక్ పెట్టారు కదా, నేను 5 కోట్లు ఇచ్చాను, 10 కోట్లు ఇచ్చాను అంటున్నారు. లేదు, పేపర్లు తీసుకొని చూపిస్తున్నారు పాపం, ప్రామిసరీ నోట్లు ఉన్నాయి. ప్రామిసరీ నోట్లున్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్‌లున్నాయి. మేము కూడా చూసినప్పుడు షాక్ అయ్యాము. బట్ కానీ అలా అసలు ఉండడానికే ప్రాపర్ ఇల్లు లేని వాళ్ళ దగ్గర 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందనేది అసలు షాక్. ఏమనంటే వాళ్ళు భూములు, వాళ్ళు బంజారా కాబట్టి వాళ్ళ దగ్గర భూములు ఉన్నాయన్న ఒక ఇది మాత్రం చెప్తున్నారు. మేబీ ఆ భూములు, అంటే ఐ డోంట్ నో, వాళ్ళ భూములు వేరే వాళ్ళకి తాకట్టు పెట్టకూడదు, అమ్మకూడదు అని కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళకి గవర్నమెంట్ కేటాయించిన భూములు అట్లాంటివి ఏమైనా ఉంటే, జనరల్గా అరకు అటువంటి ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో యూ కాంట్ బై. వాళ్ళే చేసుకోవాలి తప్ప బయట వాళ్ళు వచ్చి, ఇప్పుడు మీరు వెళ్ళి అరకులో అద్భుతమైన ప్లేస్, నేను 1 ఎకరం కొనుక్కుంటానికి కుదరదు మీకు. 100 కోట్ల మనం కొనుక్కోవడానికి కుదరదు. ఓకే, రూల్స్ అలా ఉంటాయి. మేబీ అటువంటివి ఇక్కడ ఉన్నాయా లేవా వాళ్ళు చూడాలి అవి కూడా. కానీ వాళ్ళు చెప్తుంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా అసలుకి దారుణంగా అనిపించింది. కానీ ఎందుకో తెలియదు, గవర్నమెంట్ ఇప్పుడు వరకు ఎట్లాంటి రియాక్షన్ లేదు. అది కదా, అది ఏగా ఇప్పుడు ప్రతిపక్షం లేదు, వాళ్ళు లేదంటే literally present నేను వెళ్ళిన రోజున ఒక 10 మంది లేడీస్ వాళ్ళందరూ పెట్టారు దండం బట్టి, రేవంత్ రెడ్డి అన్న మీకు ఓటేసినామన్నా, మీరు ఉచిత బస్సు ఇచ్చారు మాకు, ఉచిత బస్సు పెద్ద ఊరికేదేం లేదు, మా చచ్చిపోతున్నారన్న ఫ్యామిలీస్ చూడన్నా అని చెప్పి ఆడకూతులు లిట్టలు ప్రార్థించారు. మరి ఆయన దగ్గరికి చేరిందా లేదా తెలియదు. మీడియా రూపంలో అయితే మనం గట్టిగా ప్రచురిస్తున్నాం. ఎవరో ఒకళ్ళు చూస్తే #రేవంత్ రెడ్డి గారిని పెట్టండి, ఆయన ఎంతో కొంత సాయం చేస్తారని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు బాబు. దేవరకొండ తాండా. దేవరకొండ తండా. మీరు అంటే మీరు మామూలుగా వీడి గురించి అని వెళ్ళారా? అసలు దేవరకొండ తండాకి వెళ్ళారా మీరు అసలు? దండాకి వెళ్ళాను. దీనికోసం ఫస్ట్ టైం వెళ్ళినాము. నేను సుబ్బు గారు నేను ఇద్దరం కలిసి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ చూసిన హార్ష్ రియాలిటీ, అది ఒక 150 మంది దాకా ఉన్నారు అక్కడ. చిన్న ఊరు దేవరకొండ నుంచి ఒక 20 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన అప్పుడు అదే అనిపించింది. అంటే బకరాలు ఎక్కడ దొరుకుతారు అని చెప్పి ఎత్తుకొని బాగా ఓడ లోపలికి వెళ్ళి, వీళ్ళైతే ఏం పెద్ద నాలెడ్జ్ ఉండదు, ఏం చెప్తే అది నమ్మేస్తారు అనుకుని బాగా మోసం చేశారు. చాలా సాడ్ అనమాట అది. బట్ చూడాలి ఏం జరుగుతుందో. బట్ థ్యాంక్ యూ శేఖర్ గారు, చాలా రోజుల తర్వాత మాకు. కాకపోతే రీసెంట్ గా కూడా ఒక మాట అంటున్నారు, అండ్ శేఖర్ భాష కూడా ఒక పార్టీ పెడితే గెలుస్తారు. అమ్మా, నేను పార్టీ పెడితే బర్త్డే పార్టీలు పెడతాను తప్ప వేరే పార్టీలు పెట్టరు. లేదు, ఏం చెప్తున్నారంటే అది కూడా ఏం పార్టీ అని చెప్పారు అంటే, ఆడవాళ్ళకి వ్యతిరేకంగా శేఖర్ భాష గారు పార్టీ పెడితే మెజారిటీగా గెలుస్తారు అంటున్నారు. మీరేమంటారు? అసలు అది అస్సలు కాదమ్మా, నేను ఆడవాడికి వ్యతిరేకమైన కానే కాదు, ఖచ్చితంగా. అంటే మీరు ఇందాక కూడా ఒక మాట మాట్లాడారు, ఇప్పుడు లవ్ జిహాద్ జరుగుతుందండి, మన TCS లో ఎంతమంది అమ్మాయిల్ని చేశారు ఇట్లా అన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎందుకు అమ్మాయిల్నే మోసం చేస్తున్నారు, అబ్బాయిల్ని కూడా మార్చొచ్చు కదా అని. దానిలో కూడా అబ్బాయిలు ఎత్తుకుతారండి? అట్లా కాదు, నాకు అదే డౌట్. మరి మార్చాలనుకుంటే అబ్బాయిలను కూడా మార్చొచ్చు కదా, అమ్మాయిలనే ఎందుకు, అబ్బాయిలను కూడా టార్గెట్ చేయొచ్చు కదా. మేబీ అమ్మాయిలు అయితే ఈజీగా పాపం మోసపోతున్నారని అనుకోవచ్చు కదా. నేను మిమ్మల్ని ఒకటి అడిగితే చెప్పండి, ఒక అమ్మాయిని చూసి అబ్బాయి ఎంబడి పడతాడా, ఒక అబ్బాయిని చూసి అమ్మాయి ఎంబడి పడుతుందా? ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఏమంట పడతారు కదా. సో ఒక అబ్బాయి ఎంబడబడే రెగ్యులర్ ఇదైతే మన ఇండియాలో లేదు, అంత లేదు కదా. మరప్పుడు ఎవరికి మోసం చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది చెప్పండి. ఒక అమ్మాయి చుట్టూ అబ్బాయి పడుతున్నప్పుడు, ఓకే వీడు నా వెనకాల పడుతున్నారే, నాకు ₹1,00,000 పెట్టి అది తీసుకురా, నాకు అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్పి అడిగి వీడితో డబ్బులు ఖర్చు పెట్టించవచ్చు, లేకపోతే నా కోసం మతం మారు అని చెప్పి వీడు కూడా ఆడచ్చు. వీడిని లొంగ తీసుకునే కెపాసిటీ ఈవిడికి ఉంది. ఇప్పుడు వీడున్నాడు, వీడి వెనకాల అమ్మాయి వస్తే అప్పుడు వీడు అమ్మాయిని నా కోసం మతం మారు అనొచ్చు. వీడి వెనకాల అమ్మాయి ఎందుకు పడుతుంది? సో ఇప్పుడు జరిగింది అదే కదా, ఇప్పుడు లవ్ అది జిహాద్ అని నాకు చెప్పండి, చెప్పేసి హిందూ అమ్మాయిల వెనకాల అమ్మాయిలందరినీ, అమ్మాయిలు ఎందుకు పడుతున్నారు? అదే కదా చెప్పేది, వాళ్ళు ఫస్ట్ ట్రైనీలుగా ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు లెన్స్ కార్డ్ దగ్గర నుంచి, లెన్స్ కార్డ్ దగ్గర నుంచి, మహేంద్ర దగ్గర నుంచి, TCS అని ఒక టాటా కంపెనీలో కూడా సేమ్ ఇదే జరుగుతుంది. ఓన్లీ ఫర్ వాళ్ళని ఫస్ట్ జాయిన్ చేసుకోవడము, వాళ్ళని వీకెండ్ పార్టీలు అని చెప్పి బయటికి తీసుకెళ్లి వాళ్ళకి ఏదో ఒకటి మందులో కలిపేసి వాళ్ళు మొలస్ చేసి ఆ వీడియోస్ తో బెదిరించి వాళ్ళు ఇలా చేయడం. ఒక లేడీ HRA చేసింది ఇది. ఒకే ఒక అమ్మాయి బయటికి వెళ్ళి, ఎంతో మంది ఇలా జరిగితే ఒక అమ్మాయి బయటికి వెళ్ళి, నేను వాళ్ళ జరగలేదని నేను అనట్లే, ఖచ్చితంగా ఇటువంటి దరిద్రులు ఉంటారు. బట్ నేను అనేది ఎక్కువగా స్కోపు మగవాడు ఈజీగా మోసపోవడానికే ఉంటుంది, ఆడవాళ్ళు మోసపోవడానికి కూడా కారణాలు నేను చెప్తాను.
సో మగవాడు ఆడదానికి న్యాచురల్గా అట్రాక్ట్ అవుతాడు. అట్రాక్ట్ అయ్యి వాళ్ళు అమ్మడి పడతాడు, లవ్ ప్రపోజ్ చేస్తాడు, తిట్టించుకుంటాడు, కొట్టించుకుంటాడు, చెప్పు దెబ్బలు తింటాడు, మొత్తానికి ఏదో రకంగా ఓకే అవుతుందో అవ్వదో వాడి అదృష్టం. బట్ ఆడపిల్ల అలా వెళ్ళదు కదా. ఎందుకు వెళ్తుంది ఒక అబ్బాయి చుట్టూ? జస్ట్ బికాస్ ఎయిదర్ డబ్బు ఆశ ఉండాలి, ఉద్యోగం ఆశ ఉండాలి, లేకపోతే లైఫ్ వెల్ సెటిల్ అయిపోతుంది వీడితో అనే 3 కోణాలే తప్ప వాళ్ళకి జనరల్గా వీళ్ళని చూసి అట్రాక్ట్ అయిపోయి అబ్బా అని చెప్పి. సో ఇక్కడ మీ ఆశే మిమ్మల్ని చెడగొడుతుంది. చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు మనకు ఆశలు ఉంటాయి, డబ్బులు సంపాదించాలి, కష్టపడి సంపాదించుకోవాలి, అంతేగాని షార్ట్ కట్లో వెళ్ళిపోవాలి, వీడితో ఉంటే వీడు నాకు డబ్బులు ఇప్పించేస్తాడు, కార్లు ఇప్పించేస్తాడు అనుకుంటే ఇలాంటి దరిద్రాలు జరుగుతాయి. మనం ఆడవాళ్ళకి చెప్పాల్సింది కూడా అదే. ఇక్కడ అదే మీరు గమనించారు. వాడు నన్ను మోసం చేశాడు ఒక అమ్మాయి అంది అంటే వాడు ఏమన్నా షారుఖ్ ఖానా లేదా సల్మాన్ ఖానా? వాడు వెనకాల ఈ అమ్మాయి తిరగడానికి కాదు కదా. వాళ్ళు ఏం చూస్తుంది? వాడి కళ్ళు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి అని చెప్పి కాదు కదా. వాడికి ఏదో మంచి ఉద్యోగం ఉందనో, లేకపోతే మంచి కారు ఉందనో, లేకపోతే వాడికి పెద్ద బిజినెస్ ఉందనో ఆశ. ఆ డబ్బు ఆశ వీళ్ళని చెడగొడుతుంది. ఫస్ట్ ఈ ఆశ నుంచి బయటికి రావాలి. ఆశ నుంచి బయటకు వచ్చి మీరు ఒక ఆశయాలు పెట్టుకోవాలి. ఆత్మగౌరవంగా బతకాలనేది మనం నేర్పించాలి వాళ్ళకి. లేకపోతే ఇదిగో వాడు డబ్బులు చూపించాడు, ఇంకోటి చూపించాడు అంటే దట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి బయటకు వచ్చేయాలి. ఏదో తిరిగితే ఉద్యోగాలు ఇస్తామని, పార్టీలకు వస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అటువంటి దరిద్రపు ఉద్యోగాలు ఎందుకు మనకి? ఇది పాయింట్. కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పిన వాళ్ళు లేకపోలేదు, నేను చూశాను కూడా ఇటువంటి వాళ్ళని. ఆడవాళ్ళే దగ్గరుండి ఆడవాళ్ళని, ఎందుకంటే వీళ్ళు మగాళ్ళకి డైరెక్ట్గా అట్రాక్ట్ అవ్వరు కాబట్టి ఈవిడ మధ్యలో మిడిల్ మెన్ లాగా, ఈవిడ ఏమంటారు గుండమ్మ, పెద్ద బ్రోకర్ ఈవిడ ఏం చేస్తుంది అంటే వీళ్ళని మెల్లగా తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయాలు చేసి తర్వాత మీరు చెప్పినట్టు వాళ్ళని లోపరుచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఖచ్చితంగా ఉన్నారు అటువంటి వాళ్ళు. కానీ వీళ్ళకన్నా వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళు అంతమంది ఉన్నారు. బట్ వీళ్ళకి ఇంకా ఈజీ. హనీ ట్రాప్లు చాలా ఈజీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హనీ ట్రాప్ అనేది ఎక్కువ జరుగుతుంది. మేబీ మీరు అన్న పాయింట్ ఎప్పుడు ఆలోచించలేదు. కానీ లవ్ జిహాద్ ఆపేయాలంటే సింపుల్. అనవసరమైన ఆశలు పోకుండా మన కాళ్ళ మీద మనం సంపాదించుకుందాం అనుకునే అమ్మాయిని లవ్ ట్రాప్ చేయలేరు. ఏ జిహాదులు లవ్ జిహాదులు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు దే డోంట్ గెట్ అట్రాక్టెడ్ టు బాయ్స్ యాజ్ బాయ్స్ గెట్ అట్రాక్టెడ్ టు గర్ల్స్. దే మైట్ గెట్ అట్రాక్టెడ్ టు మనీ ఆర్ సమ్ అదర్ థింగ్స్ లైక్ కార్స్, స్టేటస్. అది మనం రిస్ట్రిక్ట్ చేసుకోగలిగితే అమ్మాయిలు, నథింగ్ ఎల్స్. ఎవ్వడూ మిమ్మల్ని మోసం చేయలేడు. మేబీ కొంచెం ప్రతి వాళ్ళు ఇప్పుడు బయటికి రావాలి అంటే, ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది బయటికి వెళ్ళాలంటే పేరెంట్స్ చాలా భయపడుతున్నారు. మేబీ ఎగ్జాక్ట్గా వాళ్ళకి బయట ఏం జరుగుతుందని పేరెంట్స్ కూడా తెలియని సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఇలా జరిగిందా అంటే, ఇప్పుడు మొన్న వచ్చిన వాటిలో నిజంగా ఇట్లా జరిగిందా అంటే, కొన్ని స్టేజ్లో వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిపోయి ఇది మేము సొసైటీలో మేము ఫేస్ చేయలేకపోతున్నామని సూసైడ్ చేసుకుని కూడా చచ్చిపోతున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అది దారుణం. అది నేను చూసే కొన్ని పాపం అనిపిస్తుంది అటువంటి వాడు. ఇంకో వాడెవడో ఇట్లాగే మైనర్ అమ్మాయిలు, చాలామంది మైనర్ అమ్మాయిలని ట్రాప్ చేసి నేను ఇక్కడ ఒప్పుకుంటా. ఇక్కడ అమ్మాయిలకు ఒక 20 ఏళ్ళు దాటిన తర్వాత దే విల్ హ్యావ్ ఎ క్లారిటీ. అబ్బాయిలా కాదు, అమ్మాయిలకి లైఫ్ సెక్యూర్డ్గా ఉండాలి అనేది వాళ్ళకు ఉంటుంది. బట్ ఈలోపు ఒక వల్నరబుల్ ఏజ్ ఉంటుంది. లైక్ టీనేజ్ 14 ఏళ్ళు, 15 ఏళ్ళ నుంచి 27 ఏళ్ళు. ఎవరన్నా సరే 4 పొగిడినా, లేకపోతే వాళ్ళు కాసేపు తిరిగినా కూడా వీడితోనే నా జీవితం, వీడే నా జన్మల బంధం, ఇటువంటి ఫీలింగ్స్ వాళ్ళకి ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఒక వల్నరబుల్ కేటగిరీ. ఇందాకన్నానే ఏ అమ్మాయి అయినా సరే అబ్బాయికి అట్రాక్ట్ అవుతుందని వీళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఈ 18 అండ్ బిలో కేటగిరీ వీళ్ళు మైనర్స్ ఎస్పెషల్లీ వాళ్ళు పాపం ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. దాన్ని మోసం చేసాడు వాడు. అటువంటి దరిద్రం అస్సలు అవుతారు వాడు. బట్ ఎవరైతే నేను చెప్పిన 20 దాటిన కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆశలకు పోతారు. వీళ్ళు ప్యూర్గా అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు. వీళ్ళు డబ్బు ఆశ, లేకపోతే ఉద్యోగం ఆశ, లేకపోతే ఇంకోటి ఏదో ఆ కోణంలో వీళ్ళు అవుతారు. సో వీళ్ళని ఇక్కడ మేజర్ అయిన వాళ్ళ డిసిషన్స్ని నేను తప్పు పడతాను. బట్ మైనర్ అమ్మాయిలను ఎవరైతే చేశారో వాళ్ళని అటువంటి దరిద్రం అస్సలు వదలకూడదు. అస్సలకి 26 ఇయర్స్లో అమరావతి ఒక ఊర్లో మనం చూస్తే కనుక 26, 23, 24 మేబీ 26 కూడా కాదు. అట్లాంటి అతను ఎంతమంది అమ్మాయిలు ఈ వీడియోస్ దొరికిన అసలు విన్నప్పుడు అసలు వీళ్ళు ఎట్లా అట్రాక్ట్ వాళ్ళ అమ్మా బాబు ఏం చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఈ బిలో 18 పిల్లలు వాళ్ళు ఇట్లా గురవుతున్నారంటే వాళ్ళ అమ్మ నాన్న గట్టి చొక్కబుచ్చుకుని అడగాలని. ఏం చేస్తున్నారు పిల్లలు, ఏం చేస్తున్నారు మీరు పట్టించుకోరా, అలా వదిలేస్తారా? ఇంత దారుణం అయ్యే వరకు చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఆత్మహత్యలు చేసుకోరా. కొన్నిసార్లు ఆ సెన్సిటివ్ దీంట్లో వాళ్ళకి చిన్నవి కూడా చాలా పెద్ద పెద్దగా కనబడతాయి. మామూలుగా వాడితో కలిసి ఎక్కడో సినిమాకి వెళ్ళింది ఆ ఒక్క ఫోటోనే చూపించేస్తారంటే వాళ్ళు భయపడిపోతారు.
కొంచెం పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, సరే ఏదో తప్పు చేశానని చెప్పేస్తాలే నాన్నకి క్షమించండి అడిగి సెట్ అయిపోతాను అనుకుంటా. కానీ వాళ్ళకి అది అమ్మో అమ్మో చాలా ఇదైపోయింది, నా పని అయిపోతుంది అనుకుని ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతారు. సో వీళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన పేరెంట్స్ బాధ్యత ముందు పేరెంట్స్ ఖచ్చితంగా ఉంది. మేజర్ రోల్ తీసుకోవాలి. అండ్ పిల్లలు నేనైతే వాళ్ళని తప్పు పట్టను పాపం, వాళ్ళ ఆ ఏజ్ అలాంటిది, వల్నరబుల్ ఏజ్. మీరు కేరళ స్టోరీస్‌లో వాళ్ళు టిక్‌టాక్స్ చేయనీయట్లేదని చెప్పేసి అతనికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ కమ్యూనిటీలో చేరి అతను అవును. లాస్ట్ ఫైనల్‌గా చచ్చిపోతే ఆ స్టోరీ రియల్ స్టోరీ తీస్తే అందరూ అసలు ఇది ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పారు. బట్ సేమ్‌ది బయటకొచ్చినప్పుడు సేమ్ ఇదే బీఫ్ తినిపించడం వాళ్ళకి ఇట్లా అంతా చేయడం ఇలా. సేమ్ మన హైదరాబాద్‌లోనే ఈ స్టోరీ బయటకొచ్చినప్పుడు అందరూ షాక్. అవును. 30,00,000 ఆ అమ్మాయి పేరు మీద తీసుకొని అమ్మాయిని ఇది చేసి తర్వాత అసలకి ఆ అమ్మాయిని కొట్టడం, హింసించడం, వాళ్ళ అన్నదమ్ములతో ఇది చేయడం. ఇట్లంతా ఆ అమ్మాయి బయటకొచ్చి చెప్పిన తర్వాత ఒకే ఒక అమ్మాయి బయటకొచ్చి అవును. చెప్పింది. చెప్పనోళ్ళు చాలా మందున్నారు. బట్ ఒక అమ్మాయి బయటకొచ్చి చెప్తే ఆ కేరళ స్టోరీస్‌లో సేమ్ ఏం జరిగిందో అదే జరిగింది. అవును. అసలకి చూసినప్పుడు అరే! టిక్ టాక్ పేరెంట్స్ వద్దన్నారు అని చెప్పేసి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకొని ఎళ్ళిపోయింది. అదే అంటున్నా, ఇప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళ కంట్రోల్ నుంచి దాటిపోయే స్టేజ్కి వీళ్ళు ఉన్నారు. మళ్ళీ ఏమన్నా అంటే మైనర్ రైట్స్, హ్మ్. పిల్లల్ని కొట్టారంటే దాని దాని మీద ఇటువంటి చే కేసులు, ఆఖరికి కన్న తండ్రి మీద పోక్సో కేసులు పెట్టే అమ్మాయిలు కూడా తయారయ్యారు. జస్ట్ బికాస్ వాళ్ళ అమ్మ దగ్గర ఉండి పెట్టిస్తుంది, నిజంగానే. డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేయడానికి. అటువంటి ఉన్నారు. లిటరల్ నీకు ఒక కేసు చెప్తా రీసెంట్గా. ఆయన కూడా ఒక డ్యాన్స్ మాస్టర్, ఫేమస్ డ్యాన్స్ మాస్టర్, పేరు ఎందుకులేండి. హ్మ్. ఆయన ఇట్లాగే ఒక ఆవిడని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆవిడకి ఆల్రెడీ అప్పటికే ఒక కూతురంట. ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టి ఈయన దగ్గర పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లి చేసుకున్న ఒక 6 నెలలకు బయటకొచ్చింది. ఏమై ఇప్పుడు రెగ్యులర్‌గా వస్తుంటది, కలుస్తుంటది ఎవరంటే, "నీకు చెప్పలేదు కదా! ఆల్రెడీ నాకు పెళ్లయింది, డైవోర్స్ అయిపోయింది. వాడితో పుట్టినప్పుడు బిడ్డ 14 ఏళ్ళు." ఆ అమ్మాయి సినిమాలో యాక్ట్ చేస్తది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేపిస్తా ఉంటారు. సో, తర్వాత వీడు నాకు అబద్ధం చెప్పి మోసం చేసావు, నేను ఉండనని చెప్పి రిలేషన్ నుంచి బయటకొస్తే, "ఎక్కడ పోతావు నువ్వు" అని చెప్పి కేసు. ఏం కేసు? విడాకుల కేసు అయితే ఓకే. పోలీస్ స్టేషన్‌కి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి, నా స్టెప్ ఫాదర్ నన్ను మొలెస్ట్ చేసాడు అని చెప్పి కేసు పెట్టించి, అక్కడ ఏడుపులు, పెడబొబ్బలు కూడా. ఏంటంటే, ఈ అమ్మాయి ఒక సినిమాలో యాజ్ ఇట్ ఈస్‌గా ఈ క్యారెక్టర్ చేసింది. వాళ్ళ బాబాయి అమ్మాయిని మొలెస్ట్ చేస్తే, ఆ అమ్మాయి ఎళ్లి తల్లికి చెప్పుకుంటే, "ఏయ్! తప్పు, బాబాయ్ అట్లాంటివన్నీ పనులు చేస్తారా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. బాబాయ్‌తో స్కూల్‌కెళ్ళు" అని చెప్పి బాబాయ్ ఎక్కించి పంపిస్తే, బాబాయ్ గాడు ఇట్లాంటి పనులు చేస్తుంటాడు. అది చక్కగా చేసిన ఆ ఎక్స్‌పీరియన్స్ తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో అవన్నీ వాడిస్తే, ఫైనల్‌గా పోలీసులు నిజమని నమ్మి ఇతన్ని అరెస్ట్ చేసి దాదాపు 50 రోజులు సంగారెడ్డి జైల్‌లో ఉండొచ్చాడు. సీ అలాంటి, అంటే కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అన్నట్టుగా ఉంది. సో, పిల్లల్ని ఒక మాట అంటే వాళ్ళు ఏమైనా చేసుకుంటారా? లేకపోతే ఇట్లాంటి అడవైన కేసులకెళ్తారా? ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళని మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్‌దే. సగానికి సగం ఇన్‌స్టాగ్రామ్‌లో చెడగొడుతున్నాయి. చెప్తున్నా కదా! యెస్. అసలు సోషల్ మీడియా అసలు చండాలమే. ఇప్పుడు టిక్‌టాక్ చేయొద్దంటే, "ఏయ్! మా స్వాతంత్రం." అలా పిచ్చి పిచ్చి బట్టలేసుకోవద్దని మా స్వాతంత్రం. మందు కొట్టొద్దంటే మా స్వాతంత్రం. సిగరెట్ తాగొద్దంటే మా స్వాతంత్రం. ఏంటి దీనికా స్వాతంత్రం? వద్దు అని చెప్పుకునే హక్కు గూడా లేదు. ఆ పిచ్చి పిచ్చి బట్టలేసుకోవద్దమ్మా శివాజీ అని చెప్తే ఆయన్ని తిట్టేసి, ఊరందరి మీద కేసులు పెట్టేసి, ఏం చెప్తున్నారు సమాజానికి? ఇటువంటివి చేయడం వల్ల రేపు పిల్లల్ని సాక్కునే తల్లిదండ్రుల మీద ఎంత ఎఫెక్ట్ ఉంటది? ఆవిడొచ్చింది అనసూయ, అందరి మీద కేసులు పెట్టింది. నేను బికినీ యేసుకొని తిరుగుతా ఏం చెప్పింది. ఏమన్నా అంటే కేసులు ఇంకా నాగబాబు వచ్చారు. వీళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు ఏమైంది? అది చూసి ఇంపాక్ట్ ఏముంటది? మీ కూతుర్ని ఏమన్నా పెంచుకుంటున్నారు తప్పమ్మా, అట్లాంటి బట్టలు వేసుకోవద్దమ్మా అని చెప్తే, హెయ్! నువ్వెవరు చెప్పడానికి? ఆళ్ళు చెప్పారు, ఈళ్ళు చెప్పారు, ఆళ్ళు చూడు, వీళ్ళు చూడు అని చెప్పి మనకు నీతులు చెప్పడానికి. వాళ్ళు తప్పు చేయకపోతే పోలీసులు కేసులు పెడతారా? ఆవిడ తరపున పోలీసులు కేసు పెట్టారంటే ఆవిడ తప్పు లేదు. కాబట్టి బికినీ యేసుకొని తిరగొచ్చు. అంతేనా? మన పోలీస్ వ్యవస్థ కూడా అట్టాగే తయారైంది. వాళ్ళు చేయలేని పని అట్‌లీస్ట్ మీడియా చేస్తుంది. ఆ మీడియా ద్వారా అయినా సరే పిల్లలు నేర్చుకుంటారు. బుద్ధిగా ఉండడం, ఇటువంటి దరిద్రాలు దొరికిపోవడం, లేకపోతే కేరళ ఫైల్స్ ఇటువంటివి తయారవుతాయి మళ్ళీ. దీన్ని ఆపేదెవరు? మీడియా నుంచి కాస్త బుద్ధి నేర్చుకుంటే అవుతది. మీడియాను కూడా కేసులు పెట్టారు. 70 మంది మీడియా మీద కేసు పెట్టారు. అవును. మహానుభావులు. ఆళ్ళ పిల్లలకి ఎవరికైనా అట్టయితే ఆ పోలీసు పిల్లలకి అప్పుడు తెలుస్తది. ఆ ఆంటీ చేసింది కదా! నేను కూడా అట్టాగే చేస్తా అని చెప్పి తిడతా ఉంటే ఆయనకి మండితే అప్పుడు తెలుస్తది. చట్టం ఏం చేయలేదు. సొసైటీయే చేస్తది. మీడియానే చేస్తది.
కొన్నిటికి మీడియానే సరైన శిక్ష ఇస్తుంది. అంతే, ఇంకా ఏం చేస్తాం. థ్యాంక్ యూ శేఖర్ భాష గారు. మళ్ళీ మరొక టాపిక్ రైట్.